గత రాత్రి దినాన మూల్యాతి మూల్యమైన విషయములను బిడ్డలకు బోధించడానికి తగిన కాల సహితత్వమును కలుగజేసిన విధానమును బట్టి కృతజ్ఞతలు. వింటున్న మీ బిడ్డలు జాగ్రత్తగా విని వాక్యపు లోతుల్ని అర్థం చేసుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని యేసునాథుని నామంలో ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరి ముందుగా వేదికని అలంకరించినటువంటి సహోదరులు రాము అన్నగారికి, అదేవిధంగా విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తునామాన నా ప్రత్యేక శుభాలు తెలియజేసుకొనుచున్నాను. నిన్నటి దినాన ఎన్నో మంచి అంశాలను మీరు విన్నారు, పగలు మరియు రాత్రి. ఈ దినం కూడా ఒక మంచి విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం పిల్లరా. అదేంటంటే అసలు పాపక్షమాపణకు రక్త ప్రోక్షణకు ఏంటి సంబంధం? దేవుడు క్షమించాలి అని అనుకుంటే నోటి మాటతో కూడా క్షమించగలడు. అవునా కదా? అవునంటారా కాదంటారా? దేవుడు క్షమించాలి అని అనుకుంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకు ఇంపాసిబుల్ అన్నది ఏది ఈ ప్రపంచంలో లేదు. మానవాళి పాపాన్ని దేవుడు ఒక సెకండ్లో క్షమించేస్తున్నాడు పో అంటే క్షమింపబడవా? క్షమించబడతాయా? చెప్పాలి మీరు గట్టిగా. క్షమించబడవా? బడవంటే మరి దేవుడికి కూడా అసాధ్యమైంది ఉందని అర్థం. దేవుడు ప్రపంచ మానవాళిని ఒక్కసారి గట్టిగా నోరు తెరిచి ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన పాపాన్ని నేను క్షమించేస్తున్నాను అని ఒక మాట ఆకాశం నుంచి రిలీజ్ అయితే ఆ మాటకి శక్తి ఉందా లేదా? ఆ మాటకి పాపాలు తొలగిపోతాయా? తొలగిపోవా? తొలగిపోతాయి. కానీ దాన్ని ఎంచుకోకుండా ఎందుకు ఈ ప్రణాళికను పెట్టుకున్నాడు దేవుడు? యేసుప్రభుని లోకానికి పంపించటం, చనిపోయేదాకా కష్టపెట్టేయటం, నలగొట్టేయటం, వీపును చీరేయటం, ముళ్ళ కిరీటం పెట్టేయటం, రక్తప్రోక్షణ చేసేయటం, శిలువ పైన దారుణాతి దారుణంగా ఏ మనిషి ప్రపంచంలో చావనంతగా భయంకరమైన చిత్రహింసలకు గురి చేసి ఎందుకు చంపాల్సిన పరిస్థితి? ఎందుకు ఇంత కష్టం? ఎందుకు దేవుడికి? ఒక మాట అంటే పోయిద్ది కదా, ఆయన అంటే జరగందంటూ ఏది లేదు కదా అని మనం బైబిల్లో ఒకసారి ఆలోచించాలి. హేతుబద్ధంగా బైబిల్ మనం ఆలోచించాలి. ఒకటేంటంటేనండి, మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి చాలా తేడా ఉందని బైబిల్ చెప్తుంది మనకి. ఇరువురి ఆలోచనలు ఒకటే కాదు. ఒక సందర్భాన్ని మనం ఒకలా ఆలోచిస్తే దేవుడు మరొకలా ఆలోచిస్తాడు. మీకు విషయం అర్థం కావాలంటే, నోటితో క్షమించేస్తే, ఏదైనా ఒకదాన్ని నోటితో క్షమించేస్తే ఆ పాప భయంకరత్వానికి ఏమైనా విలువ ఉండిద్ది అంటారా? సింపుల్గా ఆలోచించండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూడకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూడకుండా వారి భుజం మీ భుజాన్ని తాకింది అనుకోండి గబక్కన ఫోర్స్గా, అప్పుడు ఏమని చెప్తారు? సరదాగా సారీ అండి అంటారు. అవునా? ఆ ఒక్క మాటతో మీ ఇద్దరి మధ్య ఏమి ఏర్పడిద్ది? ఒక సయోధ్య ఏర్పడిద్దా? సరే అండి చూసుకోలేదు, సారీ అండి అంటే ఓకే అండి మంచిది. అక్కడ వరకు సారీ బాగానే పనిచేసిద్ది. సారీ అన్న పదం అక్కడ వరకు పనిచేసిద్ది. దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక అమిత్రత్వము అనేది ఒకటి కలిగి ఉండిద్ది. అది దానికి ఒక పరిధి ఉంటుంది. సారీకి ఏముండిద్ది? గట్టిగా మాట్లాడాలంటే దానికి ఏముండిద్ది? ఒక పరిధి అనేది ఒకటి ఉంటుంది. ఇంకొద్దిగా ముందడుగేసి రోడ్డు మీద కార్ని బాగా ఫోర్స్గా బోనిస్తున్నాడు రోడ్లో. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వెళ్తున్నారు. భర్త మీద దెబ్బ కారు ఎక్కిచ్చేసాడు. డోర్ అలా స్టైల్గా ఓపెన్ చేసి సారీ అండి ఏమనుకోకండి, చచ్చిపోయాడు వాడు. సారీ అండి ఏమనుకోకండి అంటే సయోధ్య కుదిరిద్ది వాళ్ళ మధ్య? సారీ పరిధి మించిపోయింది అది. అవునా కదా? క్షమాపణకి
ఒక పరిధి అనేది ఒకటి ఉంటుంది. నోటితో సరే క్షమించేశాను అని నువ్వు అనాలంటే దానికి ఒక పరిధి కావాలి. వాడి భుజం నీ భుజాన్ని తాకినప్పుడు సారీ అని నువ్వు క్షమించేసేవాడిని, ఎందుకంటే అది అలా అంటే క్షమించిపోయే పాపమే అది. కానీ నీ కొడుకుని నీ కూతుర్ని కారెక్కిచ్చేసిన తర్వాత వాడు సారీ అంటే నువ్వు క్షమించటానికి ఖచ్చితంగా వాడు నీకు ఏం చెల్లించాలి? మూల్యం చెల్లించాలి. ఎందుకంటే నోటితో సరే క్షమించేశాను అంటానికి ప్రతి దానికి ఒక పరిధి ఉండిద్దండి. మనిషి చేసిన పాపం నోటితో క్షమించేస్తే పోయే పాపం కాదు ఇది. పరిధి దాటిపోయింది మనిషి చేసిన దానికి. ఇప్పుడు దేవుడికి ఉన్న ఏకైక అవకాశం ఏంటంటే మనిషి ఎక్కడ దేనితో పాపం చేశాడో దానితోనే విరుగుడు మనిషికి ప్రవేశపెట్టాలి. ఉదాహరణకండి ఒక మాట చెప్తాను. ఎక్కడ రోగం ప్రారంభమైద్దో అక్కడే ఔషధం ఉండిద్ది. ఎక్కడ విపత్తు ప్రారంభమైద్దో అక్కడే దానికి విరుగుడు అనేది ఉంటుంది. ఉదాహరణకు మాట చెప్తాను. ఉదాహరణకి రెండు ఒకే చోట ఉంటాయంటానికి ఒక ఉదాహరణ. అప్పుడప్పుడు పశువులు లేదంటే గొర్రెలు, ఆవులు, ఎద్దులు మలమూత్రాలను విసర్జిస్తుంటాయి రోడ్డు మీద, అవునా? ఆ పేడ, మలం అన్నీ వేస్తూ ఉంటాయి. ఏదైనా ఈగలు కానీ వాటి చుట్టూరు అలా ముసురుకొని నువ్వు తింటున్నప్పుడు నీ అన్నం మీద వచ్చి మళ్ళీ ఏ ఈగలు వాళ్ళని అనుకోండి, నీకేమొచ్చిద్ది? మా చైర్స్ అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి తల్లి, కూర్చోండి. జాగ్రత్తగా ఆలకించండి మాట. అర్థమైందని నేను చెప్పింది? ఏదైనా ఒక ఆవో, ఒక ఎద్దో, ఒక గొర్రో, ఒక బర్రో, ఏదైనా ఒక పశువుని పెట్టుకో నువ్వు, అది మలమూత్రాన్ని విసర్జించి వెళ్ళిపోయింది. దాని మీద వాలిన ఈగ నీ పళ్ళెంలో ఉన్న నీ తిండి మీద వచ్చి వాలింది, నీకేమొచ్చింది? ఏమొచ్చింది? ఖచ్చితంగా ఏమొస్తాయి? అక్కడ బ్యాక్టీరియా నీ అన్నం మీదకి ఎప్పుడైతే చేరుకునిదో అది తిన్నా నీకేమొచ్చింది? రోగం. అంటే రోగం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అది విసర్జించిన మలం ద్వారానే నీకేమొచ్చింది? రోగం వచ్చింది. ఇప్పుడు మనం పంట పొలాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటాం. వరో, గోధుమో, మొక్కో వేస్తూ ఉంటాం. వాటికి ఎరువు కావాలి. వేటిని తీసుకొచ్చేస్తారు ఎరువు? ఏంటి? ప్రాకృతిక ఎరువు ఏంటి? మళ్ళా పశువు మలాన్నే తీసుకొని వచ్చి ఏంటి దానిలోనే ఎర్రలను వాటిని వీటిని కలిపి దాన్నే మరలా ఆహారమైన ఏం చేస్తారు? చల్లుతారు. అప్పుడు మరలా అదే తిండి నువ్వేం చేస్తావు? తింటావు. ఏ మలం ద్వారానైతే నీకు రోగం వచ్చిందో అదే మలం ద్వారా నువ్వు తినే తిండి కూడా వస్తుంది. అంటే ఎక్కడ రోగం ప్రారంభమైందో అక్కడే ఏముంది? అక్కడే ఏముంది? ఒక ఔషధం కూడా ఉంది. నిజం చెప్పాలంటేనండి, విషము ఔషధం రెండు ఒకే చోట ఉంటాయి, ఒకే చోట ఉంటాయి, ఎక్కడికి పోవయ్యి. ఇంకొక ఉదాహరణ చెప్తా. పాము మిమ్మల్ని కాటేసింది, విషం మీకు ఎక్కింది, మీరేమవుతారు? విషం మీకు ఎక్కిన తర్వాత మీరేమైపోతారు? చచ్చిపోతాం, అవునా? చచ్చిపోతాం. వెరీ గుడ్. అంటే విషం మనల్ని ఏం చేస్తుంది? చంపుతుంది. ఈరోజు హార్ట్కు సంబంధించిన వ్యాధుల్ని నయం చేయడానికి ట్యాబ్లెట్స్లో వాడుతుంది ఏంటో తెలుసా? అంటే గుండె సంబంధిత వ్యాధుల్ని క్యూర్ చేయటానికి మెడిసిన్స్లో ముఖ్యంగా ఉపయోగించేది పాము విషం. ఏంటి? థాయిలాండ్ కానీ, తైవాన్ కానీ చాలా ప్రాంతాలు ఇవి అక్కడే ఎక్కువ తయారయ్యేవి. వాటిలో ఉపయోగించేది కూడా పాము విషయమే. బ్లడ్ క్లాట్ అయ్యేటట్టు చేసిద్ది అది. కొంత బ్లడ్ క్లాట్ అవ్వాల్సి వచ్చింది మనకి, మనం బతకాలంటే కొన్నిసార్లు వ్యాధులు ఉన్న వాళ్ళకి. అంటే ఏ విషం అయితే నిన్ను చంపుతుందో అదే విషం ట్యాబ్లెట్ రూపంలో మారి నీకేమిస్తుంది? ఏమిస్తుంది? ఔషధాన్ని కూడా ఇస్తుంది. అంటే ఎక్కడ రోగం, ఎక్కడ చావు ఉందో అక్కడే ఏముంది? ఇప్పుడు ఉదాహరణకి లాలాజలం ఉంది, నోట్లో లాలాజలం. మధ్య కోవిడ్ వచ్చినప్పుడు కానీ, కరోనా వచ్చినప్పుడు కానీ అందరూ మాస్కులు పెట్టేసుకోండి అని చెప్పారు.
ఎందుకు ఎందుకు చెప్పారు ఆ మాట ముఖ్యంగా? దాని ఆంతర్యం ఏంటి? మాస్క్ పెట్టుకోవటం వెనక ఆంతర్యం ఏంటంటే, నువ్వు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్లు ఎదుటోడి మీద పడితే నీ రోగం ఎవరికి వచ్చింది అంటే, లాలాజలానికి ఉన్న గుణం ఏంటంటే రోగాన్ని ఒకరి నుంచి మరొకటి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. చిత్రం ఏంటో చెప్పమంటారా? గాయాలైనప్పుడు ఉమ్మిని గనక అక్కడ పెడితే రోగం చాలా తొందరగా క్యూర్ అవుతుంది. మీరు జంతువులు కానీ పశువులు కానీ, మనకంటే దెబ్బ తగిలితే పైన పసుపు ఏదో పూసుకుంటుంటాం. జంతువులకి దెబ్బలు తగిలినప్పుడు అవి ఏం చేస్తాయో తెలుసా? వాటి నాలుకతో నాకుతాయి. ఎందుకంటే ఆ లాలాజలం ఏదైతే ఉందో అది ఆ రోగాన్ని తొందరగా క్యూర్ చేసిద్ది. అంటే ఏ లాలాజలంలో అయితే రోగాన్ని విస్తరింపజేసే గుణం ఉందో అదే లాలాజలంలో ఏముంది? గాయాన్ని మాన్పే గుణం కూడా ఉంది. మీకు విషయం చెప్పాలంటే, మనిషి మ్యూకస్ అంటే ముక్కులో ఉండిద్ది కదా ద్రవం, ఆ ద్రవం ద్వారా కూడా మందులు తయారు చేస్తున్నారు ఈ మధ్య. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒకటేనండి, లాజిక్ ఒకటే. ఎక్కడ పతనమో అక్కడే పతాకం, ఎక్కడ రోగమో అక్కడే ఔషధం. దేవుడు ప్రకృతిలో పెట్టిన గుణం అది. దేనిలో పెట్టిన గుణం? ప్రకృతిలో పెట్టిన గుణం. ఏ ఉమ్ములో అయితే రోగం ఉందో అదే ఉమ్ములో గాయాన్ని మాన్పే శక్తి. ఏ విషయంలో అయితే మనిషిని చంపేసే గుణం ఉందో అదే విషయంలో మనిషిని బతికించే గుణం కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు మనిషి పాపం చేయటానికి ప్రధాన భూమిక పోషించింది రక్తం. ఏంటి? ఫస్ట్ పాపం అసలు ఎలా వచ్చింది చెప్పండి మానవ జాతికి? ఫస్ట్ అసలు పాపం ఎలా ప్రవేశించింది భూఖండానికి? ఏ క్రియ ద్వారా, ఏ సందర్భం ద్వారా, ఏ వ్యక్తుల ద్వారా ప్రవేశించింది? చెప్పాలి, తెలిసిన విషయాలే. వెరీ గుడ్ నాన్న. హవ్వ ఎప్పుడైతే పండు తెంచిందో, పండు తినిందో ఏమొచ్చింది? పాపం వచ్చింది. పండు తెంచాలంటే ఏముండాలి? చెయ్యి ఉండాలి కాదనట్లా. శవానికి కూడా చెయ్యి ఉండిద్ది. శవం దుంపమనండి, శవాన్ని తీసుకెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి. చెయ్యి ఉంది, మరి దానికి చెయ్యి ఉంది. శవానికి ఏముంది? శవాన్ని మోపి అలా పైకి లేపండి, ఓ పండు దానికి దగ్గరలో పెట్టండి, తుంపమని చెప్పండి. దాన్ని తుంపలేదు. చెయ్యి ఉంది కానీ తుంపలేదు. అవయవాలు ఉంటే సరిపోదు, అవయవాలను ప్రవహింపజేసే రక్తం ఉండాలి ముఖ్యంగా. ఏముండాలి? ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నప్పుడు నాలో ఏం జరుగుతుందంటే, ప్రతి మాటకట 5 ml ఆఫ్ బ్లడ్, రక్తం, చిన్న టానిక్లు ఉంటాయి కదా మనం తాగి, చిన్నపిల్లల టానిక్స్. ఆ టానిక్ మూత ఉండిద్దే, పైన మూత, ఆ మూత రక్తం ఖర్చు అయ్యిద్దట ప్రతి మాటకి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నా రక్తం అంతా పైకి వెళ్ళి నా బ్రెయిన్ లోపల తిరిగి ఆవిరైపోతే ఆ ఆలోచనలు నేను మీకు చెప్తున్నాను ఇక్కడ. అంటే మాట్లాడే ప్రతి మాటకి ఏం ఖర్చు అయిపోద్ది? బ్లడ్. అది ఉండాలి. అది ఉంటేనే పని జరిగిద్ది. నా చెయ్యి లేపాలన్నా అది ఉండాలి. మీరు వింటున్నారు కదా, వింటున్న మీకు కూడా ఇప్పుడు అది ఖర్చు అవుతుంది బ్లడ్, లేకపోతే మీరు వినలేరు. మీరు వింటున్నారంటే చెవులు ఆసక్తిగా నా మాటల వైపు చూపిస్తున్నారు, మీ కళ్ళు ఆసక్తిగా నా వైపు చూపిస్తున్నారు, ఏం జరుగుతుందో తలూపుతున్నారు. ఈ ప్రక్రియలో కొంత రక్తం ఖర్చు అవుతుంది మీకు. అంటే మనిషి ఒక పని చేయాలంటే ఏం ఖర్చు అవుతుంది? హవ్వ పండలా లాగింది, పండలా తినింది. ఈ రెండు చేయటానికి 10 ml బ్లడ్ అవసరమైంది హవ్వకి. ఏం అవసరమైంది? ఒక 10 ml అంటే 2 టానిక్కుల మూత అంత బ్లడ్ ఖర్చు అయింది ఒక పండు తినటానికి ప్రతి మనిషికి. అంటే అసలు పాపం చేయటానికి ప్రధాన భూమిక మానవ శరీరంలో రక్తం వలనే జరిగింది. ఆ పాపం దేనివల్ల జరిగింది? రక్తం వలనే జరిగింది. ఇందాక మీకు చెప్పినట్లుగా ఎక్కడైతే రోగం ఉందో అక్కడే ఏముండిద్ది? ఔషధం కూడా అక్కడే ఉండిద్ది. ఎక్కడ రోగాలు వచ్చే లక్షణం మలంలో ఉందో అదే మలంలో ఏముంది? ఆరోగ్యాన్ని ఇచ్చే ఎరువుగా మారే గుణం కూడా ఉంది.
ఏ రక్తం ద్వారా అయితే హవ్వ పండు లాగి పాపం చేసిందో అదే రక్తంలో పాప విమోచన కూడా దాగుంది. ఇప్పుడు ఏ రక్తాన్ని ఖర్చు పెట్టయితే హవ్వ పాపం చేసిందో అదే రక్తాన్ని ఖర్చు పెట్టి ఒక పుణ్యయాగం జరగాలి ఈ భూలోకంలో. ఆ పుణ్యయాగం చేయటానికి ఆ రక్తం పవిత్రమైన రక్తమై ఉండాలి. అంతే కదండి. పక్కనోడికి బ్లడ్ ఎక్కించాలంటేనే నీకు షుగర్ ఉందా అని అడుగుతాడు, HIV AIDS ఏమైనా ఉందా అని అడుగుతాడు. అంతే కదా. నీ బ్లడ్ ఇస్తాను సార్ అంటే రండి ఎక్కిచ్చేసేయండి అంటారా? ముందు నిన్ను అడిగే మాట ఏంది? ఎయిడ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, క్యాన్సర్ లాంటివి ఏమైనా ఉన్నాయా, బాగా మందు తాగుతావా, ఇవన్నీ అడుగుతారు. పక్కనోడికి రక్తం ఎక్కించాలంటేనే నీలో ఏ రోగం ఉండకూడదంటే పాపాన్ని గడగటానికి మరి నీలో ఏ పాపం ఉండకూడదు కదా. మరి పాపం చెయ్యనోడు ఎవరున్నారు అసలు ఈ ప్రపంచంలో? ఆదాం దగ్గర నుంచి తీసుకోండి, ఇతగాడు పాపం చేయలేదంటే మీరు ఎవరి గురించి చెప్తారండి? ఒక్క క్యారెక్టర్ చెప్పండి చరిత్రలో, ఒక్క క్యారెక్టర్, ఇంక్లూడింగ్ గౌతమ్ బుద్ధతో సహా. గౌతమ్ బుద్ధుడైనా సరే ఎందరో గొప్ప గొప్పలు పుట్టారు. ఒక అరిస్టాటిల్, ఒక ప్లేటో, ఒక పైథాగరస్ పుట్టాడు. ఎందరో చాలామంది తత్వవేత్తలు పుట్టారు, ఎందరో శాస్త్రవేత్తలు పుట్టారు. ఈ ప్రపంచంలో ఇతగాడు పాపం చెయ్యలేదండి, ఇతను పుణ్యపురుషుడండి అంటానికి ఎవరికి అర్హత లేదు. ఎవడు చెయ్యి ఎత్తలేడు అసలు. ఎందుకంటే పుట్టినది మొదలుకొని తెలుసో తెలియకో, వివేకంతోనో అవివేకంతోనో, కావాలనో అవసరం కొద్దో మొత్తానికి మనందరం ఏం చేసిన వాళ్ళం? పాపం చేసిన వాళ్ళమే. మరి ఈ పాపభూయిష్టమైనటువంటి రక్తాన్ని, పాపాన్ని గడగటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదేను తోటలో ఏం జరిగిందో శిలువ యాగంలో అదే జరిగింది. అవునా? పాపం దేని దగ్గర జరిగింది చెప్పండి? చెట్టు దగ్గర జరిగింది, అంతేనా? మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం. వృక్షం అంటే ఏంటి? వృక్షం అంటే ఏంటి? చెట్టు. చెట్టు అంటే చెక్క, అంతేనా? మీరు డబల్ కాట్ బెడ్లు, మీ స్టూళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్లు అంటే చెక్క. పాపం జరిగింది ఒక చెక్క దగ్గరే, ఒక మ్రాను దగ్గరే. శిలువ యాగం కూడా జరిగింది అదే చెక్క దగ్గర. అదే అంటాడు కదా, మీరు ఎవరినైతే చంపారో, మీరు ఎవరినైతే మ్రానున వేలాడదీశారో ఆయనే దేవుడు పంపించిన రక్షకుడు అని చెప్తాడు పేతురు. అంటే ఏ మ్రాను దగ్గర అయితే పాపం జరిగిందో అదే మ్రాను దగ్గర ఏం జరిగింది? శిలువ యాగం. దానికి విరుగుడు కూడా అక్కడే జరిగింది. యేసుప్రభు వారు పెళ్ళి అవ్వాలి కానీ కన్యకగా ఉండాలి, అప్పుడు యేసు పుట్టాలి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే మీరు ఆదామవ్వల్ని గమనిస్తేనండి, ఆదామవ్వలు తమ శారీరక ధర్మం అంటారు కదా, భార్యాభర్తల ధర్మాలు, సెక్సువల్, ఈ పార్టిసిపేషన్ అన్నది ఏదేను తోటలో జరిగినట్టు మనకు బైబిల్లో కనపడదు. ఎందుకంటే ఒక మాట ఉంటుంది చూడండి, ఆదికాండం తీయండి. ఏమంటే నేను మరలా అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాను చెప్పండి? ఎరా మరలా వచ్చావా అంటే అర్థం ఏంటి? ఎరా అప్పుడే వచ్చావా, మరలా వచ్చావా అన్నానంటే అర్థం ఏంటి? అంతకుముందే ఒకసారి ఆల్రెడీ వచ్చా. మరలా అని ఉపయోగించారంటే, అగైన్ అని ఉపయోగించారంటే అర్థం ఏంటి? అంతకుముందు ఆల్రెడీ జరిగింది. అవునా? మరలా అని ఉపయోగించలేదంటే అర్థం ఏంటి? ఎరా వచ్చావా అన్నాను ఒక అర్థం ఏంటి? ఫస్ట్ కమింగ్, అది మొదటిసారి వచ్చినట్టు అర్థం. మరలా వచ్చావా, మరలా అనేది నేను ఎప్పుడైతే కలుపుతానో దాని అర్థం ఏంటంటే అంతకుముందు ఏం జరిగింది? ఆల్రెడీ జరిగింది. ఒకసారి మీరు ఆదికాండం 4వ అధ్యాయానికి రండి. ఆదికాండము 4వ అధ్యాయము 25 చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి గని కయ్యనును చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను అనుకొని అతనికి ఏం పుట్టింది? షేతు. షేతు ఎన్నో కొడుకు? మూడో కొడుకు. కయ్యను, హేబేలు, షేతు. షేతును కనేటప్పుడు ఆ మూడోసారి వారు కూడుకునేటప్పుడు ఆ 25లో మరలా చదవండి మాట. ఆదాము
మరలా తన భార్యను కూడినప్పుడు, మరలా తన భార్యను కూడినప్పుడు, మరలా తన భార్యను కూడినప్పుడు అంటే అర్థం ఏంటి? మరలా అంటే అర్థం ఏంటి? అంతకుముందే ఒకసారి, అంతే కదా. మరలా కూడాడు అంటే అంతకుముందు కూడా వారిద్దరు తమ శరీర ధర్మంలో ఉన్నారు, తమ వైవాహిక ధర్మంలో వారు ఉన్నారు. మరలా కూడాడంటే ఆల్రెడీ అంతకుముందు ప్రాసెస్ జరుగుతుందని అర్థం. అంటే షేతు దగ్గర మరలాను ఉపయోగించాడంటే ఆల్రెడీ వారిద్దరు కలుసుకున్నారు చాలాసార్లు అంతకుముందని అర్థం. అయితే 4వ అధ్యాయం ప్రారంభవచనం చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు మరలా అన్నాడా, కూడినప్పుడు అన్నాడా? ఫ్రెష్గా ఉంది చూడండి ఆ వర్డ్ అక్కడ. ఎలా ఉంది? ఆదాము తన భార్య అయిన హవ్వను మరలా కూడినప్పుడు అని లేదు, కూడినప్పుడు అంతే. కూడినప్పుడు అంతే. అసలు వాళ్ళ ఆదాము అవ్వలో ఏదేం తోటలో ఎంతకాలం ఉన్నారో మనకు తెలియదండి. బేసిక్గా సంవత్సరం ఉన్నాడా, 6 నెలలే ఉన్నారా, 3 ఏళ్ళే ఉన్నారా, లేదు ఒక 50 ఏళ్ళు ఉన్నారా, మనకైతే తెలీదు. అసలు కాలం అప్పటికి ఇంకా ప్రారంభం కాల. ఆదామవ్వల గడియారం ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పుడు. వాళ్ళ ఆయుష్ కాల గడియారం ఇంకా స్టార్ట్ కాలేదు అప్పుడు, మనకు తెలీదు. మొత్తానికి వారికి అప్పటికి మంచి చెడులు అనేవి ఇంకా ఆ యొక్క క్యాలిక్యులేషన్లో వాళ్ళు లేరు అప్పటికి. ఇంకా వాళ్ళకి ఆ రెండింటికి అర్థం కావడానికి కొంత టైం పట్టింది. మొత్తానికి ఆదామవ్వలు ఫ్రెష్గా తమ జీవితాన్ని స్టార్ట్ చేసింది ఎప్పుడు? 4వ అధ్యాయంలోనే స్టార్ట్ చేశారు. ఆదాము తన భార్య అయిన హవ్వడు కూడినప్పుడు అంతే, ఫ్రెష్ కూడినప్పుడు అంతే, మరలా లేదు ఇంకా అక్కడ. అంటే ఏదేను తోటలో వాళ్ళిద్దరికి ఇంకా ఏం జరగలేదన్నమాట, శారీరక బంధం ఇంకా ఏర్పడి. దానికి కొంత టైం పట్టిద్ది, దానికి కొంత టైం పట్టే పండు తినకపోయినా కూడుకోవచ్చు వాళ్ళు. పండు తింటేనే కూడాలి అనేవి లేదు. ఎందుకంటే దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని పండు తినకముందు చెప్పాడు, తిన్న తర్వాత చెప్పాడా? తినకముందే. అంటే వారికి ఆ గుణం ఉంది, కానీ దానికి కొంత ప్రాసెస్ ఉంది, దానికి కొంత తెలివి కావాలి. ఆ తెలివి ఇంకా నేర్చుకోలేదు ఆదామవ్వలు. ఆ ప్రాసెసింగ్లో ఉన్నారు వాళ్ళు ఏదేం తోటలో. అంటే మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 2 భార్యాభర్తలు ఉన్నారు, ఆదాము హవ్వలు. వారిద్దరి మధ్య ఇంకా శారీరక ధర్మం జరగలేదు. అప్పుడు పండు తినింది హవ్వ. అంటే పాప పురుషుడు ఎప్పుడు ఎంటర్ అయ్యాడు ఈ మానవలోకానికి, భూలోకానికి? 2 భార్యాభర్తలకు పెళ్ళై ఇంకా వారు కూడుకొనక మధ్యలో సాతాను ఈ లోకానికి, పాపం ఈ లోకానికి ఎంటర్ అయింది. యేసుక్రీస్తు కూడా చూడండి, ఆయన ఎంట్రన్స్ అలానే ఉండిద్ది. మరియమ్మకి యోసేపుకి పెళ్ళయింది, అక్కడ ఆదామవ్వలకి పెళ్ళయింది. వాళ్ళు ఇంకా కూడుకోలేదు, వీళ్ళు ఇంకా కూడుకోలేదు. వీళ్ళు కూడుకొనక మునుపు పాప పురుషుడు వచ్చాడు. యోసేపు మరియలు కూడుకొనక మునుపే పుణ్యపురుషుడు వచ్చాడు ఈ భూలోకానికి, కన్యగర్భాన. అంటే ఏదో ఒక సిమిలారిటీ జరుగుతుంది బైబిల్లో. పాపం ఎలా వచ్చిందో పుణ్యం అలానే వస్తుంది. పాప పురుషుడు ఎలా వచ్చాడో పుణ్య పురుషుడు అలానే వచ్చాడు. ఒక యుద్ధం జరిగిద్దండి బైబిల్లో. మనం చాలా జాగ్రత్తగా చూస్తే కంటికి కనిపించిన ఒక ఫైట్ బైబిల్లో ఉంటుంది మనకి ఇప్పుడు కూడా, దేవుడికి దెయ్యానికి మధ్య. నిన్నటి దినాన మీకు లేఖనాన్ని గుర్తు చేశాను, దాని కంటిన్యూషన్ కూడా ఈ పగలే చేస్తాను. ఎందుకంటే రాత్రిపూట మరొక విలువైన సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకు దీన్నే మనం కంటిన్యూ చేసుకోవటం, చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి రాత్రి మరికొన్ని విలువైనవి మాట్లాడుకుందాం. నిన్నటి రాత్రి దానికి ఈరోజు కొద్దిగా కొనసాగింపించే ప్రయత్నం చేస్తాను. నిన్నటి దినాన చదువుకున్న లేఖన భాగం నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. ఒక ఫైట్ మనం ఆలోచిద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయానికి రండి. యెహోషువ గ్రంథము నిన్నటి దినాన మీరు హడావుడిగా మనకి కొద్దిగా టైం తక్కువ ఉందని నేను కొద్దిగా తక్కువ టైంలో ఆ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. 7వ అధ్యాయము మీకు అందరికీ నేను నిన్నటి రాత్రే నేను క్లారిటీ ఇచ్చాను. ఎప్పుడైతే ఆదికాండం 49:10 యాకోబు దర్శనంలో మాట్లాడుతూ మాట అంటాడు కదా, ఏమంటాడు? యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. మెస్సాయా వచ్చేది యూదా గోత్రం నుంచి అని ఆదికాండంలోనే ధృవీకరించేశాడు దేవుడు. మెస్సీ రావాలంటే యూదా గోత్రంలోనే రావాలని. ఎప్పుడైతే ఆ సీక్రెట్ రివీల్ అయిపోయిందో, నిన్నటి పగల దినాన మీకు మాట చెప్పాను. ఏమని చెప్పాను? సాతానుకి భవిష్యత్తు తెలియదు. అది తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఏంటా మార్గం చెప్పాలి? అది కూడా నిన్ననే చెప్పాను మీకు. సాతానుకు భవిష్యత్తు తెలియదు,
అది తెలుసుకునే ఏకైక మార్గం అది మళ్ళీ బైబిల్లోకి రావాల్సిందే. నువ్వైనా నేనైనా ఎవరైనా బైబిల్లోకి రావాల్సిందే. సాతాను చాలా అలర్ట్గా ఉంటాడండి. నేను బైబిల్ చదివేటప్పుడు నిద్రపోతుంటాం, ఆవిలిస్తుంటాంలే కానీ దౌర్భాగ్యంగాను మనకు బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు రా నిద్ర అప్పుడే వచ్చింది వీడికి, ఎప్పుడు రా ఆవిలంతలు వరుసగా వస్తుంటాయి వీడికి. బైబిల్ చదివేటప్పుడు అండి ఈ ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా వినే ఏకైక జీవి సాతానండి. దానికి బాగా తెలుసు ఏ పాయింట్ని వదలకూడదు బైబిల్లోనన్న సంగతి. ఎప్పుడైతే యాకోబా దర్శనాన్ని చెప్పాడో అప్పటి నుంచి అది యూదా గోత్రం మీద కాన్సన్ట్రేట్ చేసి దెబ్బతీస్తానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో భాగంగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభోచనంలో ఏం చేసింది? నిన్నటి దినాన్న దాన్ని కొద్దిగా చదువుకొని కంటిన్యూ చేసుకుందాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రంలో ఒకని టార్గెట్ చేసింది. ఎందుకంటే ముందు ఆ గోత్రాన్ని పాడు చేయాలి, అది ఆ గోత్రాన్ని డిస్టర్బ్ చేయాలి, అది ఆ గోత్రాన్ని లేకుండా చేయాలి, అది ఆ గోత్రాన్ని శపింపజేయాలి. అది అలా చేస్తేనే యేసుప్రభు రాకుండా ఆగిపోతాడు. ఆ గోత్రం మీద టార్గెట్ చేసి ఒక బలహీనుడిని పట్టుకుందండి. ఆ బలహీనుడే ఆకాను. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఎరికో. అది మీకు నిన్న కూడా చూపించారు రిఫరెన్స్. 6వ అధ్యాయం 26 కూడా చదువుకోండి, మీకు ఇంకొద్ది క్లారిటీ ఉంటుంది. 6వ అధ్యాయము 26 కూడా చదవండి, బాగుంటుంది. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించును, ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో. అంటే ఏ నగరం గురించి అది? ఎరికో. అది 5వ అధ్యాయంలో ఉంటుంది, 6వ అధ్యాయం ఉంటుంది, 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మీరు అంతా చదువుకుంటూ పోతుంటే ఎరికోలో ఆకాను అనేవాడిని పట్టుకుంది. పట్టుకున్న తర్వాత వీడు ఏం చేశాడట? 7వ అధ్యాయంలో జాగ్రత్తగా 21, 7వ అధ్యాయము 21 చదవండి. 21 యెహోషువ మొత్తానికి వాడిని పట్టుకున్నాడు. అందరిని బారులు తీశారు. దొంగ ఎవడో గుర్తుపట్టేశాడు దేవుడి యొక్క అనుగ్రహంతో. ఎవరు? యెహోషువ గుర్తుపట్టాడు. దొంగ ఆకాను అడుగుతున్నాడు, ఏరా ఏం చేసావురా అని అంటే 20వ వచనంలో చెప్తున్నాడు, చదవండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేశా. ఏం చేశాడట? పాపం చేశా. ఏంటా పాపం? కింద చెప్తున్నాడు, చదవండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రం, అనగా బట్ట. పై వస్త్రం అంటే ఏంటి? బట్టను. ఆ పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నా. వేటిని తీసుకున్నాడు చెప్పండి? ఒక యుద్ధం జరిగింది బైబిల్, అది మీకు చెప్తుంది. సాతాను చేత ప్రేరేపింపబడిన వాడైన ఆకాను బట్ట తీసుకున్నాడు, దొంగతనంగా బట్టను తీసుకున్నాడు. వెండి బంగారం అంటే డబ్బుని తీసుకున్నాడు. వేటిని? బట్టని, డబ్బుని. అంటే బంగారం ఏంటంటే అదంతా డబ్బుకు సూచనలేండి, పక్కన పెట్టండి. బట్టని, డబ్బుని రెండింటిని ఏం చేసుకున్నాడు? ఆకాను తీసుకొని పాపం చేసి దాచిపెట్టేశాడు. ఏ ఊరిలో జరిగింది ఆ సంఘటన? ఎరికో. అనగా సాతాను ఎరికో పట్టణంలోని ఒక వ్యక్తిని డబ్బు పిచ్చోడిగా చేశాడు, ఒక దొంగతనం ఉన్నోడిగా చేశాడు. అదే సిటీలోకి 2000 ఏండ్ల తర్వాత ఒక వ్యక్తి అడుగు పెట్టాడు. ఆ వ్యక్తి ఏం చేశాడో, ఆ యుద్ధాన్ని ఆయన ఎలా సక్సెస్ చేశాడో మార్కు సువార్త ఒకసారి మీరు అందరూ కూడా తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చదవండి. వారు ఎక్కడికి వచ్చారట? ఎరికో. అంటగా 1000 ఏండ్ల క్రిందట ఏ ఎరికోలో అయితే సాతానుగాడు అద్భుతంగా తన జెండా ఎగరేశాడో, ఒక వ్యక్తిని డబ్బు పిచ్చోడుగా మార్చేశాడో, అదే ఎరికో పట్టణానికి పుణ్యపురుషుడు వచ్చాడు. ఇప్పుడు పాప పురుషుడు ఏలిన పట్టణానికి పుణ్యపురుషుడు వచ్చాడు. పుణ్యపురుషుడు వచ్చి ఏం చేశాడట? చదవండి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ ఎరికో నుండి బయలుదేరి వస్తున్నాడు. ఎరికో డబ్బు పిచ్చోడిగా ఒకనాడు చేసింది ఏ పట్టణంలో అయితే చేసిందో ఆ పట్టణంలోకి యేసుప్రభు వచ్చాడు. అప్పుడు ఒకడు కనపడ్డాడు. ఎవరతను? తీమయి కుమారుడకు బర్తిమయి అని గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడట? ఏ ఊర్లో? ఎరికోలో. వ్యక్తి పేరేంటి? తీమయి కుమారుడైన బర్తమయి. అనగా భర్తమయి పేరు కాదండి, భర్తమయి పేరు కాదు.
బర్ర అంటే కుమారుడు. బర్ర అంటే హెబ్రీ పదం అర్థం ఏంటంటే కుమారుడు. బరబ్బా అంటారు కదా, బర్ర అనగా కుమారుడు. సీమోను బర్యోనా అంటాడు. గుర్తుందా యేసుప్రభు ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నువ్వు ఇర్మియా అంటున్నారయ్యా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే యేసుప్రభు వచ్చే ముందు ఇర్మియా వస్తాడు అనేటువంటిది ఒక మూఢనమ్మకం వాళ్ళలో ఉంది ఆల్రెడీ. ఎందుకంటే ఈజిప్ట్కి పారిపోతాడు ఆ రోజుల్లో ఇర్మియా గ్రంథంలో ఈజిప్ట్. సో ఇర్మియా అని కొంతమంది అనుకున్నారట. కాదు ఏలియా అని కొంతమంది అనుకున్నారట. అదంతా వద్దులే కానీ డిస్కషన్ అంతా ఆపే, నాకు మీ అభిప్రాయం కావాలి, మీరేమనుకుంటున్నారు చెప్పనంటే పేతురు ఏమంటాడంటే, నీవు జీవము కలిగిన దేవుని కుమారుడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, శభాష్ సిమోన్ బర్యోనా. బర్ అనగా కుమారుడు, యోనా అనగా యోనా కుమారుడైన సీమోన్ అని. ఇక్కడ భర్తిమయి అంటే బర్ అంటే అర్థం ఏంటంటే కుమారుడు, తీమయి అంటే తండ్రి పేరు. భర్తిమయి అనేది అతని పేరు కాదు, వాళ్ళ తండ్రి పేరు. నన్ను ఎవరైనా పిలవాలనుకోండి, మా నాన్న పేరుకు ముందు బర్ పెట్టి పిలుస్తారు నన్ను. ఒక మాటలో చెప్పాలంటే, నన్ను పిలవాలంటే మా నాన్న పేరు ఏదైతే ఉందో దాని ముందు బర్ పెడితే వచ్చేస్తాను నేను. ఆ రోజుల్లో అలా పిలిచేవాళ్ళండి. భర్తిమయి అనే ఒక గుడ్డి భిక్షకుడు కూర్చున్నాడు అక్కడ. నెక్స్ట్ ఏమండి, గుడ్డివాడు ఎవరతను? ఏమండి, గుడ్డి వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? గుడ్డి వాళ్ళు డబ్బును వేయాలి. ఇప్పటికీ మీరు చూడండి చాలా ప్రాంతాల్లో ముందు ఒక బట్టను కప్పుకుంటారు. గుళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళు గుడ్డోళ్ళు, ముఖ్యంగా గుడ్డోళ్ళు బట్టను కప్పుతారు ముందు. ఇంత చిన్న గుడ్డ ముక్క తీసుకొని ముందు కప్పుకుంటే వచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బును దేని మీద వేస్తుంటారు? ఆ బట్ట మీద వేస్తూ ఉంటారు. ఆ బట్ట మీద ఉన్న డబ్బునంతా మూట కట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు సాయంత్రం పూట వెళ్ళిపోయేటప్పుడు భిక్షగాడు. ఇప్పుడు అలా బట్టను కప్పుకొని ఒక భిక్షగాడు ఉన్నాడు. ఆ బట్టను కప్పుకున్నాడని కూడా అక్కడే ఉండిద్ది మనకి. చదవండి ఎక్కడంటే 48వ వచనం చదవండి, 47, 48 చదవండి, 47 కూడా చదవండి. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించింది కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచి, ఒక నిమిషం ఆపండిరా మీరు అన్నాడు. కేకిన పడుతుంది, మీరు ఆగండి, మీరేం అనమాకండి వాడిని అని వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాడిని ఏమన్నారు? పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచారు. ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లే అని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి, ఏం పారేశాడట? బట్టను పారేయటమా? చెప్పాను కదా బట్ట అంటే ఏంటి బట్ట అంటే? ఆ ముందు అలా వేసుకుంటే దాని మీద డబ్బులు పెడుతూ ఉంటారు. ఆ డబ్బు కలిగిన ఆ బట్టనటండి వాడు ఏం చేశాడట? పారవేశాడటండి. పొద్దున్నుంచి సంపాదించిన ఆ బట్టను, పొద్దున్నుంచి సంపాదించిన ఆ బట్ట మీద ఉన్న సొమ్మును, ఆ బట్టను మొత్తాన్ని కూడా ఒక్క దెబ్బకు తీసి ఇసిరి పక్కన పడేశాడండి. ఏమర్థమవుతుంది మీకు? ఒకనాడు ఏ ఎరికోలో అయితే ఒకడు బట్టను దాచిపెట్టుకొని, డబ్బును దాచిపెట్టుకొని శాపగ్రస్తుడయ్యాడో, అదే ఎరికోలో అదే బట్టను అదే డబ్బును విసిరేసేటట్టు చేశాడు. ఎవరు? సాతాను ఏది చేశాడో దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. చూడండి, వాడు మనుషుల్ని ఎలా తిప్పాడో దేవుడు తిరిగి తన వైపుకు తిప్పుకుంటున్నాడు. చూడండి, వాడు బట్టని దాచేటట్టు చేశాడు, ఈయన బట్టను పారవేసేటట్టు చేశాడు. వాడు డబ్బును దాచిపెట్టేటట్టు చేశాడు, ఈయన డబ్బును పారవేసేటట్టు చేశాడు. తర్వాత ఏం జరిగిందట అక్కడ చదవండి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చును. అప్పుడు యేసు అంటున్నాడు, నేను నీకేమి చేయకూర్చున్నానని వాడు అడుగగా, గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో నేను. అందుకు యేసు, నీవు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పి వెంటనే వాడు త్రోవన ఆయన వెంట వెళ్ళి చూపు పొందాడు. అక్కడ ఒకడు చచ్చాడు, ఇక్కడ ఒకడు బతికాడు. ఆకాన్ని అక్కడ చంపేశారు, రాళ్ళు తీసుకొని కొట్టేసి, కళ్ళ గంతలు కట్టేసి రాళ్ళు తీసుకొని కూడా చంపేశారు. ఇక్కడ కళ్ళకు కట్టిన గంతల్ని తెరిచాడు క్రీస్తు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందండి బైబిల్లో. మొత్తం ప్రతి అద్భుతానికి వెనక పాత నిబంధనలో ఒక సందర్భం మన జ్ఞాపకం వస్తూ ఉంటుంది బైబిల్లో. ఇంకో ఉదాహరణ ఏంటంటేనండి, నిజంగానంటే డబ్బు ఉన్నవాడు పరలోకం వెళ్ళడం అంటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇక్కడ యేసుప్రభు వాడిని రమ్మన్నాడా వెళ్ళమన్నాడా చెప్పండి? 50 ఎన్నో వచనం చదువుతున్నారు? 52. అందుకు యేసేమన్నాడు? నువ్వు వెళ్ళిపో. వాడేం చేశాడు? వెళ్ళిపోయాడు. వాడు
ఏం చేశాడు కింద? చదవండి. వాడు త్రోవన ఆయన వెంట వెళ్ళెను. యేసేమో నువ్వు వెళ్ళిపో అంటే వాడు వెళ్ళకుండా యేసు వెంట వచ్చాడు. ఇదే సందర్భం మీకు ఎక్కడేం కనపడుతుందో రివర్స్లో? ఒకనాడు ఒక ధనవంతుడు వస్తాడు క్రీస్తు దగ్గర, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. వాణ్ణి దేవుడు అంటాడు, అయ్యా నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఇంకా నాకేమన్నా కొదవగా ఉంటే ఏమన్నా చేయాల్సి వస్తే చెప్పంటే, నువ్వు అన్నీ పాటిస్తున్నావులే కానీ నీ ఆస్తి నమ్మ ఎవరికి? బేదలకి. వచ్చి నన్ను వెంబడించు. ఆయన వెంబడించమంటే వాడేం చేశాడు? వెళ్ళిపోయాడు సనుక్కుంటా. ఈయనేమో వెళ్ళిపోమంటే ఇతను ఏం చేశాడు? వెంబడించాడు. అక్కడేమో వాడిని వెంబడించమంటే వాడు వెళ్ళిపోయాడు, ఇక్కడేమో వీడిని వెళ్ళిపో అంటే వెంబడించాడు. అక్కడ వాడు డబ్బును వదులుకోలేకపోయాడు, ఇక్కడ గుడ్డివాడు డబ్బుని వదులుకోగలిగాడు క్రీస్తు కోసం. ఈ విధంగా ప్రియులారా, సాతాను వేసిన ప్రతి ఎత్తుగడకి 3.5 ఏళ్లలో చెక్ పెట్టే ప్రయత్నం చేశారండి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. నిజంగానండి, దేవుడు చాలామందిని ఉపయోగించుకోవాలని అనుకున్నాడు కూడా పాత నిబంధనలో. కానీ ఎవడు కూడా చివరి వరకు నిలబడలేకపోయాడండి. ప్రవక్తల్లో కూడా ఒక ఉదాహరణకి మనందరికీ బాగా తెలుసు ఒక మంచి జ్ఞానవంతుడు. ఎవరు చెప్పండి? సొలొమోన్. సొలొమోన్ ఆస్తి చాలా గొప్పదండి. ఏమండి, ఈరోజు ప్రపంచంలో ఉన్న ఆస్తితో సొలొమోన్ ఆస్తిని కంపేర్ చేస్తే మీ బెంగళూరు సిటీ పనికిరాదు దేనికి. ఎవరి ముందు? బెంగళూరులో ఈ గాలి జనార్దన్ రెడ్డి అవి ఉంటాయి కదా టవర్స్, అవి సొలొమోన్ తినే తిండికి కూడా పనికిరావు, కనీసం రెండింటిని అమ్మిన. సొలొమోన్ ఆస్తి విలువ ఎంతో తెలుసా మీకు? సొలొమోన్ కాలంలోనట ఆయన తాగే పాత్ర కూడా బంగారమేనట. వాటర్ తాగుతాడు కదా ఆయన గ్లాసు, మనం చూడండి చిన్న చిన్న బాటిల్ తిప్పి కొడితే 10 రూపాయలు ఉండదు. ఇది మనం తాగేది. ఇది సొలొమోన్ తాగేది ఏంటో తెలుసా? పక్క గోల్డ్ బాటిల్. అది ఏం బాటిల్? మంచి సందర్భం ఉంటుంది చూడండి, రాజుల మొదటి గ్రంథంలో. అసలు వెండిని సొలొమోన్ దగ్గరికి తీసుకొస్తేనండి, ఒక వెండిని సొలొమోన్ అసలు ఇసిరి పక్కన పడేసేవాడండి వెండిని. అసలు వెండిని ఆయన పట్టించుకునేవాడు కూడా కాదు. 10వ అధ్యాయం తీయండి, రాజుల మొదటి గ్రంథము. ఏమండి, రాజుల మొదటి గ్రంథంలో ఒక చక్కని మాట మనకు బైబిల్లో ఉంటుంది. 10వ అధ్యాయం 21. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 21 చదవండి. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు అంటే ఏంటి? పానపాత్రలు అంటే ఏంటి? తాగే పాణి. అచ్చ తెలుగులో, గ్రాంధిక తెలుగులో పానము అంటారు, అంతే. రెండిటి ఒకటే, మూలం ఒకటే రెండిటికి. పానపాత్రలు అనగా నీళ్లు తాగే గ్లాస్ అట బంగారం. ఒక మాటలో చెప్పాలంటే అండి, సొలొమోను మధ్యాహ్నం లంచ్ కూర్చుంటే ఆయన డైనింగ్ టేబుల్ దీనికంటే 3 ఉండిద్ది. మనం ఈరోజు గ్యాదర్ అయ్యాం కదా, మన ఇంట్లో, మీ ఇంట్లో ఎంత ఉన్నాయి చెప్పండి? మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎంత ఉంది? అసలు ఉందా లేదా? అది బెంగళూరులో బతకాలంటే హాల్ దొరకటమే ఎక్కువ మనకి. ఇక డైనింగ్ టేబుల్ పెట్టుకునేది ఎక్కడ ఉంది? మనం కింద కూర్చొని తింటాం. కింద కూర్చొని తింటమే మంచిదిలేండి. ప్రవక్తలు కూడా కింద కూర్చొని తినేవాళ్ళు. కింద కూర్చున్నప్పుడు పేగులు మడతపడతాయి. ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు పేగు మడతపడాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు అది జరగదు మనకి. కింద కూర్చున్నప్పుడు తింటేనే ఆరోగ్యం అన్ని విషయాల్లో కూడా. సరే, తర్వాత సంగతి. సొలొమోను డైనింగ్ టేబుల్, ఆయన పాత్రలు అసలు ఆయన డైనింగ్ టేబుల్ చూస్తాను క్యూలో ఉండేవాళ్ళటండి రాజులు రాణులు, ఎట్ట చేస్తున్నాడని. అంత గొప్పోడు. ఎవరు? ఆయన తాగే గ్లాస్ చూస్తానికి ఎగబడేవాళ్ళు. అంత బంగారం. చదవండి మళ్ళీ. ఆయన పానపాత్రములు బంగారం, ఇంకా బంగారం అయ్యి ఉండెను. లెబనాను అరణ్యమందలు పాత్రలను ఒకటి లేదు. వెండిదట. మళ్ళీ చదవండి, వెండిది. అసలు సొలొమోన్ ఇంటికి వెళ్తే వెండి మీకు కనపడదు. వెండి సొలొమోన్ దగ్గరికి వస్తే తీసి చెత్తబిన్లో పడేయండిరా అంటాడు ఆయన. అసలు వెండిని పట్టించుకోడు. ఇంకా కింద మాట అంటాడు, ఏమంటాడు? సొలొమోను కాలంలో వెండి ఎన్నికకు రాలేదు.
పట్టించుకునేవాడే కాదంట అసలు వెండిని ఆయన. ఏమంటే ఒక మాటలో చెప్పాలంటేనండి, ఈరోజు ప్రపంచంలోనే టాప్ మోస్ట్ బిలియనీర్ ఎవరంటే మొత్తం ప్రపంచంలోనే ఎలన్ మస్క్. ఎవరు? ఎలన్ మస్క్ టాప్ 1 బిలియనీర్ మొత్తం ప్రపంచంలో. అతని కొట్టినోడు ఎవడు లేడు అసలు. మన ముఖేష్ అంబానీలు టాప్ 8లో టాప్ 9లో ఉంటారు మహా అయితే, అంతే. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సొలొమోన్ ఆస్తి గురించి, అమెజాన్ యాప్ తెలుసు కదా, షాపింగ్ మాల్ యాప్ ఉంటుంది తెలుసు కదా, ఈ మధ్య అందరం వాడుతున్నాం అమెజాన్ అండి. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఆడ గుండు పిన్నీసు మొదలుకొని గడ్డపార దాకా అన్నీ దొరుకుతాయి దానిలో. అమెజాన్ అంటాడు. దాని హెడ్ ఎవడంటే, దాని హెడ్ జెఫ్ బోసెస్. హెడ్ ఎవరు దానికి? జెఫ్ బోసెస్. అతని భార్యకి మొన్న ఈ మధ్య విడాకులు ఇచ్చాడు. విడాకులకు భరణం ఎంత అనుకున్నారు? భరణం అంటే మరి భార్య అడిగిద్ది కదా విడాకులు తీసుకునేటప్పుడు, నాకేంది మరి లాభం అని అడిగినప్పుడు భరణం ఎంత ఇచ్చారంటే 9.5 లక్షల కోట్లు భార్యకి ఇచ్చిన భరణం అంతే. ఆయన ఆస్తి ఎంతో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఆస్తి అంటే సుమారుగా అధికారికంగా, అనధికారికంగా చాలా ఉంటుంది. అధికారికంగా 18 లక్షల కోట్లు అండి ఆయన ఆస్తి. ఎంత? టాప్ 5లో ఉంటాడు ఆయన ఈరోజు ప్రపంచంలో. 18 లక్షల కోట్లు. 1 కోటి కాదు, 1 కోటి లాంటి కోట్లు, 18 లక్షల కోట్లు కలపాలి. సొలొమోను ఆయన్ని పక్కన పెడితే ఏం జరిగిద్దో తెలుసా? ఇలాంటి జెఫ్ బోజెస్లని 18 మంది జెఫ్ బోజెస్లను కలిపితే ఒక సొలొమోన్ అవుతాడు. సొలొమోన్ ఆస్తిని లెక్క కడితే బైబిల్లో, ఆ బైబిల్ అంతా మీరు చదవండి, అతని బంగారం ఎన్ని మణుగులు ఉందో అని చెప్పుకుంటూ వస్తాడు. ఈ రోజున డాలర్స్లో కన్వర్ట్ చేస్తే వస్తున్న సంఖ్య ఎంతంటే 1,50,00,000 కోట్లట. ఇతను 18 లక్షల కోట్లు, సొలొమోన్ ఆస్తి అతనికి 18 రెట్లు, అనగా 1,50,00,000 కోట్లు. అంటే ఈరోజు ఎలన్ మస్క్ కూడా దేనికి పనికిరాడు అసలు. ఎవరి ముందు అంత ఆస్తిని ఇచ్చాడండి. సొలొమోనుకి లేనిదంటే ఏది లేదండి. ఒక మాటలో చెప్పాలంటే సొలొమోనుకి నేను చెప్పాను మీకు, బుద్ధికి, విజ్ఞానానికి, వివేకానికి, తెలివి, దాంట్లో సొలొమోనుకు దేవుడు 2 ఇచ్చేసాడు. ఒకటి బుద్ధి, వాడికి నన్ను 3వ అధ్యాయంలో ఉంటుంది, అదంతా చదువుకోండి. 2 అడుగుతాడు, 2 ఇస్తాడు. దాంతోపాటుగా ఐశ్వర్యంలో కూడా ఆయన మించినోడు లేడు. సొలొమోను కంపారిజన్ చేస్తే డబ్బులో ఆయన దగ్గర ఎవరికి రాలేడు, జ్ఞానంలో ఆయనకి దగ్గర ఎవరు రాలేరు, భక్తిలో కూడా ఆయనకి దగ్గరగా ఎవరు రాలేరు. ఆయన భక్తిని కనుక చదివితే సిగ్గనిపించింది మనకి. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి మీరు అందరూ చేయండి. ఆయన భక్తి ఎంత గొప్పదో మనకు అర్థం కావాలండి. 6వ అధ్యాయం ఏంటి, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి తిండి. ఆయన భక్తి ముందండి నిజంగా నాది కూడా భక్తేనా అనిపించింది నీకు. ఆయన భక్తి పరాకాష్ఠ చూస్తే 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. అయితే మందిరం కట్టేటప్పుడు ఏం కట్టేటప్పుడు ఏమంటే, సాధారణంగా మనందరం ఇల్లులు కట్టుకుంటాం, లేదంటే ఇంటి పని చేసేవాళ్ళు మీలో చాలామంది ఉండొచ్చు. తాపి పనులు, బిల్డింగ్ కట్టే పనులు చాలామంది మనలో చేస్తూ ఉండొచ్చు. సాధారణంగా ఇల్లు కట్టేటప్పుడు ఏం జరిగిద్ది చెప్పండి? సాధారణంగా ఇల్లు కట్టేటప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉండిద్ది? చాలా పీస్ఫుల్గా ఉండిద్దా? సౌండ్లుగా, నాయిస్గా, డిస్టర్బ్గా ఉండిద్దా? ఎలా ఉండిద్ది? మీ ఇంటి పక్కన ఇల్లు కడుతున్నాడు, ఎలా ఉండిద్ది? సమ్మగా ఉండిద్దా మీకు? సౌండ్లు, పార సౌండు, తాపీ సౌండు, ఇసుక సిమెంట్ కలిపితే ఆ సౌండు ఎలా ఉంటుంది చెప్పండి? ఇటు పక్కన అయితే మోత వస్తూ ఉంటుందండి. ఆ కంకర ఇసుక వేస్తే మిషన్లు ఏ ఉంటాయి కదా, ఆ మిషన్ సౌండ్లు. అండ్ కూలీలు కూడా ఉంటారు కదా, కూలీలు కూడా కామ్గా పనిచేస్తారా, మాట్లాడుకుంటూ పని చేస్తుంటారా? మన ఇండియా వాడికి నోరు లేకపోతే ముద్ద కూడా దిగదు, తినేటప్పుడు కూడా మాట్లాడుతుంటాడు. మన వాళ్ళు ఏంటంటే కాసేపు సైలెంట్గా ఉండలేరండి, కాసేపు సైలెంట్గా ఉండలేరు. మనం తినేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ తినేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఆ పళ్ళు అది కొరకటం అంతే, మాట్లాడుతాం ఇంతే. 2 వేరు పనులు అనమాట. ఒకే మిషన్లో 2 వేరు పనులు ఒకేసారి చేస్తాం మనం. సౌండ్లు వస్తుంటాయి. సొలొమోను ఎంత గొప్పడు అంటేనండి, మందిరం కట్టేటప్పుడు మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తే కానీ వాక్యం అర్థం కాదు మీకు. అందుకని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీలో ఎవరైనా సహజంగా ఇల్లు కట్టేటప్పుడు గమనిస్తుంటాం, ఇల్లు చేసేవాళ్ళు తాపి పనులు కూడా ఉండొచ్చు మీలో. ఒక పిట్ట కూడా అలా కట్టుకుంటూ వెళ్ళామనుకోండి, మనం చివరికి స్తంభం వచ్చింది అనుకోండి, పిల్లరు ఇంత ఖాళీయే ఉంది, అక్కడ ఇంత ఖాళీయే ఉంది, ఇటుకేమో ఎంత ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు?
స్థలం ఎంత ఉంది, ఇటుక ఎంత ఉంది, ఏం చేస్తారు? కొలత కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని తాపి పెట్టి స్టైల్గా రజనీకాంత్ లెవెల్లో పైకెత్తి అలా కట్ చేసి ఆ ముక్కను అలా తీసుకొని వచ్చి ఈ మధ్యలో పెట్టి సిమెంట్ వేసేది, అంతేనా? అలా పగలగొట్టినప్పుడు ఏమొచ్చింది? సౌండ్ వచ్చింది. సొలొమోను ఆజ్ఞ చూస్తే మీరు అసలు సొలొమోను దగ్గర ఒక్కరోజు తాపి పని చేస్తే మీ సమాధి రెండో రోజు ఉండిద్దాడ. చూడండి అక్కడ ఏం జరిగిందో చూడండి. సొలొమోను ఆర్డర్ జారీ చేశాడు. ఆర్డర్ ఏంటో చూడండి పని చేసేటప్పుడు. అది మందిరము కట్టు సమయములో అది ముందుగా సిద్ధపరచబడిన తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టే ఆ స్థలంలో ఆ సమయంలో సుత్తె శబ్దము కానీ, గొడ్డలి శబ్దము కానీ, మరి ఏ ఇతర పనిముట్ల శబ్దము కానీ ఎంత మాత్రము వినపడకూడదు. ఆర్డర్ ఏంటో తెలుసా? అక్కడ మందిరం కట్టాలి, 2 ఎకరాల్లో మందిరం కట్టాలి. కూలీలు ఎంతమందో తెలుసా? మీరు పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా, మహా అయితే ఎంతమంది కూలీలు ఉంటారు? ఓ 10, ఒక 20. పెద్ద బిల్డింగ్లు అయితే ఒక 100, 150, 200, అంతేనా? అంతే. మందిరం కట్టేటప్పుడు కూలీల సంఖ్య 1,53,600 కూలీలు. దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. సరే, ఇది ఇక్కడ పెట్టండి. ఎంత భక్తిపరుడో మనకు అర్థం కావాలంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథానికి రండి, చెప్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఏమండి? దినవృత్తాంతాల మొదటి గ్రంథములో మొదటి గ్రంథం కంటే కూడా 2వ గ్రంథం తీయండి, ఇంకా బాగుంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. 2:2 బరువులు మోయుటకు. మీరు ఇసుక అవన్నీ కలిపి మోస్తుంటారు కదా పైన ఇటుకలు, అలా మోసేవాళ్ళట 70,000 మంది అట. ఎంతమంది? 70,000 మంది. నెక్స్ట్, చెక్కలు మోయాలి కదా, కొండల మీద మ్రాణులు కొట్టుటకు 80,000 మంది. 70 + 80 ఎంత? 70 + 80 ఎంత? 150. అంటే 1,50,000 కూలీలు. వీళ్ళ మీద అధికారులు ఎంతమందో చూడండి, చదవండి. ఏర్పరిచిన వీరి మీద 3,600 మంది అధిపతులు. 1,50,000 + 3,600 ఎంత? 1,53,600 మంది కూలీలు పనిచేస్తున్నారు. దేని కింద? మందిరం కింద. కండిషన్ ఏంటో చెప్పమంటారా? సౌండ్ బయటకు వచ్చిందా కంఠం కోసేస్తానన్నాడంటే సొలొమోను. సౌండ్ బయటకు వచ్చిందా అయిపోయావే. అందుకని ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇందాక మీకు చెప్పినట్టుగా ఇంత చిన్న ఖాళీ ఉందనుకోండి, ఇంత పెద్ద రాయి ఉందనుకోండి, అక్కడ పగల కొడితే సుత్తి శబ్దం వినపడిద్ది. వినపడిందంటే వీడికి శబ్దం ఆగిపోద్ది. ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే కొలత కొలుచుకొని రాయిని పట్టుకొని 30 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి కట్ చేసుకొని వచ్చి మళ్ళీ పెట్టేవాళ్ళు. మిమ్మల్ని చేయమంటే ఎంతమంది చేస్తారు పని? నీకు నీ బెంగళూరుకో దండం రా బాబు, మా కర్నూలే బెటర్ అని అడేపోతారు. కండిషన్ చూడండి, అంత భక్తి ఎంతంటే నా దేవుడికి రవ్వంత శబ్దం కూడా వినపడకూడదు, నా దేవుడికి నాయిస్ వినపడకూడదు, డిస్టర్బ్ ఉండకూడదు. మందిరం కట్టేటప్పుడు మీరు కట్ చేయాలనుకుంటే, సౌండ్ కనుక రావాలనుకుంటే ఇక్కడ వద్దు, మీరు వెళ్ళిపోండి. మందిరం దాటి ఊరు దాటి 30 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి అక్కడ కట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టండి మీరు. కాబట్టి సాధారణంగా పనిచేసే దగ్గర సౌండ్ రాకుండా పూరిపాక కూడా కట్టలేమండి మనం. సౌండ్ రాకుండా కడతామా? పూరిపాక కట్టేటప్పుడు కూడా ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. కానీ 1,53,600 మంది ఉన్న కూలీలకట సుత్తి శబ్దం రాకూడదట. మళ్ళీ చదవండి అక్కడ. అది కాదు నాన్న, అది కాదు. రాజుల గ్రంథానికి వెళ్ళిపోండి. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పాను? 7వ వచనం చదవనా? అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిన మందిరము కట్టు స్థలమున సుత్తె శబ్దము కానీ, చెట్లు నరికే గొడ్డలి సౌండ్ కానీ, అది పార కానీ తాపి కానీ ఇనప పనిముట్టు ఏదుంటే అది ఆ ఇనప పనిముట్ల శబ్దము కానీ కొద్దిగా కాదు, ఎంత మాత్రము వినపడకూడదు అంతే.
భక్తి ఎవరికైనా మనకు ఉందండి అసలు? దేవుని మందిరంలోకి వచ్చిన మనం వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉంటాం చెప్పండి? ఒక సేవకుడు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు అక్కడ ఫోన్లు మాట్లాడేవాడు ఫోన్ మాట్లాడుతుంటాడు. అరే ఇక్కడ చర్చిలో ఉన్నా, తర్వాత ఎందుకది ఇప్పుడు మూసేసుకోవడం తెలీదా ఫోను? మళ్ళీ చాలామంది అంతే ఉంటారు. మళ్ళీ చాలామంది అంటే వాక్యం చెప్తానే ఉంటాడు, అలా ఫోన్ తీసుకొని అలా ఫేస్బుక్ ఏదో ఒకటి నొక్కుతానే ఉంటాడు. వాక్యం చెప్తానే ఉంటాడు, వాట్సాప్ చూస్తాడు. వాక్యం చెప్తానే ఉంటాడు, ఒక ఆమె కాళ్ళు అటు చేపిద్ది, ఒక ఆమె కాళ్ళు ఇటు చేపిద్ది, ఒక ఆమె నిద్రపోయిద్ది, ఒక ఆమె ఆవిలిచ్చిద్ది, ఒక ఆమె పడుకునిద్ది, ఒక ఆమె లేచిద్ది. ఇది ఎందుకు వస్తారో తెలియదు కొంతమంది. అది మనకున్న భక్తి. కానీ కట్టేటప్పుడు ఒక్క సౌండ్ కూడా రాకుండా 1,53,600 మంది ఉండగలిగారంటే దేవుని పట్ల సొలొమోనుకున్న అంకిత భావం ఎంత గొప్పదో చూడండి. దేవుణ్ణి ఎంత ప్రేమించాడో చూడండి. అయ్యో నా దేవుడు గుండెకి గొడ్డలు అడ్డు రాకూడదు, నా దేవుడి సుత్తిమెత్తని ఆ రూపానికి సుత్తి అడ్డు పడకూడదు, నా దేవుని ఇంపైన దేహానికి ఈనప పనిముట్టు అడ్డు రాకూడదు. అంత కమిట్మెంట్తో ఉండేవాడండి. నిండుగా తిప్పి కొడితే 25 ఏళ్ల వయసు లేదు అక్కడ సొలొమోనుకి, 23 ఏళ్ల వయసులో ఆ సంఘటన జరుగుతుంది అక్కడ. ఎంత భక్తి ఉందో చూడండి. ఏమండి అలాంటి కండిషన్స్తో మందిరాన్ని కట్టాడండి. సొలొమోను జీవితం ఒక్క దగ్గర పాడైపోయిందండి. మీకు అందరికీ తెలుసు సొలొమోను మొత్తం ఎన్ని పుస్తకాలు రాశాడు బైబిల్లో? చెప్పండి. మొత్తం బైబిల్లో పుస్తకాలు అడగట్లా నేను, మీరు మళ్ళీ డౌట్ పడారు. సొలొమోను రాసిన పుస్తకాలు సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. సామెతలు సుమారుగా 30-35 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రాశాడు. పెళ్ళయి ఒక భార్యతో గడుపుతున్నప్పుడు రాసిన పుస్తకం అది. మొదట 10 ఏళ్ల వరకు సొలొమోనుకు ఒకటే భార్య, పక్కన ఆడదాన్ని కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. మొదట పెళ్ళైన 10 ఏళ్ల లోపల ఒక్కసారి ఒకటే భార్య, ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఆమె కూడా అంతంత మాత్రం బ్లాక్గా ఉండేది ఆమె కూడా. అది మీకు పరమగీతాలు చదివితే అర్థమైద్ది. సొలొమోను మొదటి భార్య బ్లాక్, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మంచిగా. సుమారుగా ఒక భార్యతో గడుపుతున్నప్పుడు రాసింది సామెతల గ్రంథం, దానికంటే ముందు రాసింది పరమగీతాలు. పరమగీతాలు చూడండి, రొమాన్స్ ఎక్కువ ఉండేది మనకు దానిలో. నా ప్రియుడా, నా ప్రేయసి, ఈ పదాలు ఎక్కువ ఉంటాయి, రొమాంటిక్ లాంగ్వేజ్ ఎక్కువ ఉండిద్ది. అంటే అతను యవ్వన ప్రాయంలో రాశాడు. మీరు ప్రసంగి చూడండి, వైరాగ్యత, ముసలోళ్ళు ఉపయోగించే పదాలన్నీ దానిలోనే ఉంటాయి. నాకు జీవితం బతకాలని లేదురా, అన్నీ దానిలో వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం. దాదాపుగా 80-90 ఏళ్ల వయసులో రాశాడు. దేన్ని? ప్రసంగిని. సొలొమోను అండి, ఒకరోజు సొలొమోను జీవితంలో ఏం జరిగిందంటే, మందిరం కట్టినప్పుడు ఇన్విటేషన్కి వెళ్ళేవాడండి. అంతే కదా, మనం కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తాం సహజంగా? గృహప్రవేశం ఆహ్వానాన్ని మనం కూడా అందరికీ తెలియజేస్తాం. అలా గృహప్రవేశ ఆహ్వానానికి అందరి దగ్గరికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఉదాహరణకు మనకు కాలేజీ ఓపెన్ చేయాలనుకోండి, కాలేజీ ఓపెన్ చేసేటప్పుడు ఎవరెవరిని పిలుస్తారు? పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తారు. జాయింట్ డైరెక్టర్ గారు, ఇంకా బాగా అవకాశం ఉంటే డాడీ గారు, ఇంకా అవకాశం ఉంటే పైన, అలా మనం వెళ్తూ ఉంటాం మ్యాక్సిమం. అంగరంగ వైభవంగా మంచి లంచ్, మంచి ఫుడ్, మంచి డెకరేషన్, అంగరంగ వైభవంగా మనం ఓపెన్ చేస్తాం. సొలొమోను కూడా మందిరం కట్టేటప్పుడు చాలా భక్తిగా ఉన్నాడండి. మందిరం కట్టినంతసేపు కట్టిన కడుక్కుడుగా ఉన్నాడు సొలొమోను. ఇప్పుడైతే మందిరం అయిపోయిందనంటే ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు దారుణాలు జరిగిపోయినాయండి. సొలొమోను అదంతా మీరు చదువుకోండి, 4-5 అధ్యాయాలు ఇవన్నీ మీరు అధ్యాయాలన్నీ చదువుకుంటూ ఉంటే 2వ అధ్యాయం ప్రారంభం చదవండి చెప్తా. 2వ అధ్యాయం. సొలొమోను జ్ఞానం అంతా ఇంత కాదు, మీకు వీలైతే రాత్రి చెప్తా సొలొమోను ఎంత జ్ఞానవంతుడు. సొలొమోను జ్ఞానం చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది మనకు అసలు. సొలొమోను అండి మొత్తం 1005 కీర్తనలు రాశాడండి. ఎన్ని? మనకు మొత్తం బైబిల్ ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150. ఆ 150 కూడా సొలొమోను ఏం కావు. మళ్ళా దానిలో 71 కీర్తనలు దావీదు ఉన్నాయి. నెక్స్ట్ చాలామంది కీర్తనలు ఉన్నాయి, ఆసాపు కీర్తనలు ఉన్నాయి, కొరవ కుమారుల కీర్తనలు ఉన్నాయి. తర్వాత సొలొమోను కీర్తన 2 మనకు బైబిల్లో కనిపించాయి. 123వ కీర్తన ఒకటి, దానిలో గర్భఫలము దేవుడిచ్చు, అదొకటి మహాయితి. ఇంకోటి ఉంది, 2 కనపడతాయి మహాయితి. మొత్తం ఎన్ని కీర్తనలు రాశాడు? అది కూడా మీకు ఇదే రాజుల్లో ఉంటుంది. ఇదే రాజుల గ్రంథాన్ని మీరు చదువుకుంటే, ఇదే రాజుల గ్రంథము ఇదే 4వ అధ్యాయంలోనే మీకు అక్కడ 4వ అధ్యాయం తీయండి చెప్తా. 4వ అధ్యాయము 32 చదవండి. 32 రాజుల మధ్య గ్రంథం 4:32. అతడు 3000 సామెతలు చెప్పిను, 1005 కీర్తనలు. ఎన్ని కీర్తనలు అటండి? 1005 కీర్తనలు. బైబిల్లో మనకి ఎన్ని ఉన్నాయి?
రెండే రెండే కీర్తనలు. మిగతా ఎన్ని దావీదు వీళ్ళు రాసిని, సొలొమోని అయితే మనకు రెండే ఉన్నాయి. ఎన్ని కీర్తనలు లేవు మరి ఇప్పుడు? 1003 కీర్తనలు ఈరోజు మనకి లేవంటే అర్థం ఏంటంటే అది అవసరం లేదు కాబట్టి దేవుడు పెట్టలేదని అర్థం, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇవి మనకు సరిపోతాయని అర్థం, అంతే. మొత్తం ఎన్ని సామెతలు రాసాడట సొలొమోను? అక్కడే ఉంది, చదవండి ఫస్ట్లోనే. 3000. మనకి ఇప్పుడు బైబిల్లో ఎన్ని సామెతలు ఉన్నాయి? 849 ఉన్నాయి. ఎన్ని? గట్టిగా మాట్లాడితే 850 సామెతలు. సొలొమోను రాసినవి ఎన్ని? 3000. మిగతా 2150 సామెతలు లేవు మనకి. లేవంటే అర్థం ఒకటి ఏంటి, అవి మనకు అంతగా అవసరం. మన మొహాలకి ఈ చదివితే ఈ చదవటానికి మనకు వల్ల కావట్లే. కాబట్టి ఏంటంటే ఇంత జ్ఞాన సంపన్నుడు అండి. ఈ మంచి జ్ఞానాన్ని అభ్యసింపజేసిన తర్వాత 3వ అధ్యాయం ప్రారంభాన్ని ఒకసారి చదవండి. 3వ అధ్యాయం ప్రారంభం. స్థిరపడిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత, దేవుడు అతని సింహాసనం స్థిరపడిన తర్వాత 3వ అధ్యాయం ప్రారంభంలో తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. 3వ అధ్యాయం వరకు బాగున్నాడండి, చాలా అద్భుతంగా ఉన్నాడు. 1,50,000 కోట్ల ఆస్తితో, పెద్ద మందిరంతో, పేరు ప్రఖ్యాతులతో, అద్భుతమైన జ్ఞానంతో, అద్భుతమైన ఐశ్వర్యంతో, అద్భుతమైన బుద్ధితో, అద్భుతమైన భక్తితో, ఏ కోణంలో చూసిన సొలొమోను కొట్టేవాడు ఈ భూప్రపంచంలో లేడు. అంత భక్తిపరుడు, ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, సకలం కలగలిపిన వాడు ఎవరు? సొలొమోను. ఎప్పుడైతేనండి ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళాడో, రాజు దగ్గరికి వెళ్ళటం, సార్ మా మందిరం ఓపెన్ జరుగుతుంది, మీరందరూ తప్పనిసరిగా రావాలి కుటుంబం అని అంటాం. ఈ లోపలే మరి ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఏం చేస్తుంటాం మనం సహజంగా? ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారంటే ఫస్ట్ మీరు ఏమంటారు చెప్పండి? కాఫీ ఏమైనా తాగుతారా? ఫస్ట్ వచ్చే మాట ఏంది? నువ్వు ఎండాకాలం మే నెలలో మిట్ట మధ్యాహ్నమైనా రా, మనకు తెలిసింది టీ తాగుతావా, అంతే. ఎంత ఎండలైనా ఉండేయండి, టీ తాగెళ్ళండి సార్ అంటావు. ఆ పైన ఎండ మండిపోయి చెమట్లు కారిపోతున్నా కానీ టీ ఉఫ్ అని తాగుతూనే ఉంటాడు ఈడాడు. మరి మనకు అదేమీ ఆనందమో అర్థం కావట్లేదు. కొంతమంది చూడండి ఎండాకాలం కూల్ డ్రింక్ కూడా వద్దంటారు, నాకు టీయే కావాలంటారు కొంతమంది. అది ఏం అలవాటో నాకు అర్థం కాదు. పైన ఆ మంట, ఓ పక్క ఈ మంట, ఇన్ని మంటలు ఏమి ఎలా తట్టుకుంటుందో, నరకంలో కూడా తట్టుకునిద్దేమో మరి. ఎప్పుడైతే ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ ఆ రోజుల్లో ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు సహజంగా. ద్రాక్షారసం అసలు అలవాటు లేదు సొలొమోనుకి పాపం. అక్కడ అలవాటు చేసుకున్నాడు ద్రాక్షారసాన్ని. వాళ్ళు వెళ్ళటం, చిన్న ద్రాక్షారసం తాగెళ్ళండి సార్ అంటాం, వాళ్ళు ద్రాక్షారసం తీసుకురావటం. తీసుకొచ్చేవాడు మామూలుగా తీసుకొస్తాడా? మంచి అందమైన రాకుమార్తెను పంపిస్తాడు రాజుగారు. ఎప్పుడైతే అందమైన రాకుమార్తె నిగనిగలాడే వైన్ తీసుకొని వస్తుందో, ఆ వైన్కి పడిపోయేవాడు, అటు ఆమెకు పడిపోయేవాడు. అలాగ కనిపించిన ప్రతి స్త్రీని మోహించేశాడండి. ఇన్విటేషన్ కోసం వెళ్ళటం, ద్రాక్షారసం తాగటం, ఇదంతా మీరు చదువుకోండి. 3-4 అధ్యాయాల కార్యాచరణలు ఎలా జరిగాయో మీకు ఉంటుంది. ఆ అధ్యాయాలన్నీ మీరు చదువుకుంటా పోతుంటే ఇన్విటేషన్కి వెళ్ళటం, ఆమెను చూస్తాం, ఆమెను మోహించడం, వైన్ తాగటం, ఆమెను మోహించడం, వైన్ తాగటం, చివరికండి మందు పిచ్చోడైపోయాడండి సొలొమోను. ఎంత పిచ్చి, ఎంత మందు పిచ్చోడయ్యాడో చెప్పమంటారా? మందు తాగటం కోసం పెద్ద ఫ్యాక్టరీనే కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? ప్రసంగి గ్రంథం ఏంటి, చచ్చిపోయేటప్పుడు సీక్రెట్ చెప్తాడు. ప్రసంగి గ్రంథము మందు తాగటం కోసం ఒక పెద్ద ఫ్యాక్టరీనే మెయింటైన్ చేశాడు. భయం, పొద్దున్న లెగిస్తే మందు బాగా అలవాటైపోయింది, సరదాగా అలవాటైంది సొలొమోనుకు కూడా మందు. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3 చచ్చిపోయేటప్పుడు రాశాడు ఈ మాటను: నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము కింద తాము బతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి, ఇక్కడి నుంచి జాగ్రత్త చదవండి, నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను అనుకున్నా. ఏమనుకున్నాడంటే, మందు భలే ఉంది అసలు, తాగుతుంటే మతిహీనత అంటే మత్తు వస్తుంది, ఇది ఇలానే తాగితే బాగుండిద్ది కదా అని సరదాగా అలవాటైన మందునట తాగాలని అనుకోనట ఏం చేశాడట? 4వ వచనం 4, నేను గొప్ప పనులు చేయబోనుకుంటే నా కొరకు ఇండ్లు కట్టించుకుంటే ద్రాక్ష తోటలు నాటించుకున్నాడట. చివరికి మందు కోసమట, తాగే ఒక పెగ్గు మందు కోసం పెద్ద పెద్ద తోటల్ని నాటిపించాడటండి. అంటే మందు ఫ్యాక్టరీని పెట్టేశాడు సొలొమోను. పొద్దున టన్నులు మందు వచ్చేది సొలొమోనుకి. మందంతా తాగేవాడు. ఒక పక్క అమ్మాయిలు ఉండేవాళ్ళు, కామాతురత కలిగిన వాడే అని ఉంటుంది కదా రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో. కామాతురత కలిగిన వాడే వాళ్ళతో చేయకూడని పనులని చేసుకున్నాడు. సొలొమోను ఒకప్పుడు చాలా గొప్పవంతుడు, చాలా గొప్ప జ్ఞాని. ఒకప్పుడు మనకి సామెతల్లో చూడండి,
సామెతలు ఏమనుంటుంది? ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయని. రాసింది నువ్వే కదా, రాసింది ఈయనే. దాన్ని తప్పింది ఎవరు? ఏమండి, సొలొమోను రాసిన సామెతల గ్రంథానికి బద్ధ శత్రువు సొలొమోనేనండి. ఏ విషయాలు రాశాడో అన్ని విషయాల్లో తప్పిపోయాడు. వేశ్య జోలికి వెళ్ళకు, చక్కని దాని సౌందర్యమందు సంతోషింపకు, అది చికిలిస్తుంది, దాని వైపు చూడకు, ఏకపత్ని వ్రతుడేండు, నీ భార్య ఒక్కదాని అందే నువ్వు సంతోషించు, దాని కౌగిట్లోనే ఉండు, వేశ్య వైపు వెళ్ళకు, అది లోతైన గొయ్యి, దాని పెదవుల వెంట తేనె కారును, దాని దగ్గరికి వెళ్తే నీ శరీరం క్షీణించి పోవును, నీ ఆస్తంతా పరదాయి దానికి ఎందుకురా నువ్వు ఇచ్చేది. ఇవన్నీ రాసినోడెవరు? సొలొమోనే. తప్పినోడెవరు? సొలొమోనే. ఎప్పుడైతేనంటే సరదా కోసం నువ్వు అలవాటు పడతావో నీ సరదా నీ జీవితం మొత్తాన్ని సర్వనాశనం చేసేసిద్ది. ద్రాక్షారసం ఎవరైతే తాగొద్దన్నాడో, ఎవడైతే విక్రింతల పాడు చేసిద్దన్నాడో, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖమో. పొద్దున్న లెగిస్తే ద్రాక్షారసంతో పొద్దుగుంకు వారికే కదా మంద దృష్టి కలుగు చేయను ద్రాక్షారసం ఎవరైతే రాశారో ఆయనే ద్రాక్షారస తోటలు ఇప్పించేసుకుని మందులకు అలవాటు పడిపోయాడండి. ఒకప్పుడు ఇదే సొలొమోను ఎంత భక్తి కలిగిన వాడంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథాన్ని మంచి మాట ఉండదు చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఒకప్పుడు ఎంత భక్తి ఉందో చూడండి. అంటేనండి ప్రపంచంలోనండి అందరూ ప్రారంభంలో భక్తులే, అందరూ ప్రారంభంలో భక్తులే, కానీ తరువాతే జీవితాలు పాడైపోయినాయి. తర్వాతే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. నేను కట్టించే ఈ మందిరం గొప్పదిగా ఉంటుంది. చదవండి. మంచి స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు. ఏమని చెప్పాడండి? మా దేవుడు ఎవరికంటే గొప్పోడు? ఈ ప్రపంచంలో విరసిల్లుతూ దేవుళ్ళగా పిలువబడుతున్న ఈ సకలమైన దేవతల కంటే నా దేవుడు గొప్పోడు. ఇంత స్టేట్మెంట్ ఇచ్చిన ఇదే సొలొమోను ఇదే రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో ఏం చేశాడో ముగించుకుందాం. ఇదే రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయములో 2వ వచనం చదవండి. 11వ అధ్యాయం 2వ వచనం. కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చును, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు. మొత్తం ఎంతమంది? 700 + 300 ఎంత? ఎవరి ఇల్లు? రాజ్య పౌరులు కాదు ఇల్లు, భార్యలు. ఏమంటే 1000 మంది భార్యలంటే మొదటి భార్యను చూడటానికి ఎన్ని ఏళ్ళు పట్టిద్ది చెప్పండి? ఈరోజు ఒక భార్య దగ్గరికి వెళ్ళాడంటే మరలా ఆ భార్య దగ్గరికి వెళ్ళడానికి 3 ఏళ్ళు పట్టిద్ది. ఎవరికి? 1000 మంది భార్యలండి. రోజుకు ఒక భార్యతో ఉన్నాడు అనుకున్నా ఎన్ని రోజులు? 1000 రోజులు. 1000 రోజులు అంటే ఎన్నేళ్ళు? 3 ఏళ్ళు రమారమే. అంటే ఒక భార్యని మరలా తిరిగి చూడటానికి 3 ఏళ్ళు. అంటే సొలొమోను భార్యల పరిస్థితి ఏంటో తెలుసా? ఒకసారి యవ్వనంలో ఉన్నప్పుడు చూస్తారు, రెండోసారి ముసలోడైనప్పుడు చూస్తారు. అన్నిటికంటే అర్థం కాని విషయం ఏంటంటేనండి, ఆ 1000 మంది పేర్లు ఎట్ట గుర్తుపెట్టుకున్నాడో నాకు ఇప్పటికి అర్థం కాదండి. భార్యల పేర్లు మీరందరూ టకటకా లేచి మీ పేర్లు చెప్పినా నాకు ఎవరి పేరు గుర్తుండదు మళ్ళీ రెండోసారి బలకటానికి. కొంతమంది చూడండి పేర్లే మనకు ఆ ఒక పేరే గుర్తుకు తన్నుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. ఆడి పేరేంది అంటూ ఉంటాడు వీడు. 1000 మంది పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకున్నాడో ఆ భార్యలనే అర్థం కాదు. తాను రాసిన దానికి తనే వ్యతిరేక అయిపోయాడు. ఇంకా ఏం చేశాడట కింద 11వ అధ్యాయము 7 చదవండి. 7 సొలొమోను కెమోషు అని మొయాబీయుల హేయమైన దేవతకు, మొలెకు అని అమ్మోనీయుల హేయమైన దేవతకు యెరూషలేము ఎదురున్న కొండమైన బలిపీఠములు కట్టించి తమ దేవతలకు ధూపం వేశాడట. ఒకప్పుడు ఇదే సొలొమోను సకల దేవతల కంటే నా దేవుడు గొప్పోడు అన్నాడు. ఇప్పుడు అదే సొలొమోను దేవుణ్ణి విడిచిపెట్టి ఆ సకల దేవతల వెంట పడిపోయాడు. ఒకప్పుడు ఇదే సొలొమోను వేశ్య దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు అదే సొలొమోను కామాతురత కలిగిన వాడే వెళ్ళిపోయాడు. సామెతల గ్రంథాన్ని మొదటి నుంచి చివరి దాకా చించి పడేసింది కూడా సొలొమోనే చివరికి. అంటే ఒకసారి ఆలోచించండి, సరదా ఎంత దూరం తీసుకెళ్ళిద్దో. ఒక చూపు మీరు కంట్రోల్ ముందుగానే చేసుకోండి. ఒకసారి ఏదైనా ఒక పనికి మాలిన దాన్ని మీకు సరదాగా ఎవడైనా అలవాటు చేస్తే దాన్ని అక్కడే కోసేసేయండి. అంతకు మించి తీసుకెళ్ళిపోమాకండి. సొలొమోను సరదాగా చేసింది నెత్తి మీద కూర్చొని సొలొమోనే పాతాళానికి దొక్కేసింది చివరికి. మనలో కూడా చాలామంది అంతేనండి, సరదాగా తాగుతుంటారు మందు అప్పుడప్పుడు. ఒకసారి వెళ్ళాను నేను, ఆ మందు పాపం వాళ్ళ భార్యలు వాళ్ళందరూ ఏం చేశారంటే పాపం వాళ్ళ పసుపు కుంకాలు కూడా తాకట్టు పెట్టి మీటింగ్ పెట్టించారు సభల కోసం. కొంతమంది మారారు దేవుని దయ వల్ల.
తర్వాతసారి మీటింగ్కి వెళ్తే మళ్ళీ తాగొచ్చాడండి వాడు. ఏంట్రా మొన్ననే కదా మానేశానన్నావు, ఎందుకు మళ్ళీ తాగుతున్నావు అంటే అంటాడు, అన్నా ఏం లేదన్నా మానేశాను, కానీ మా ఫ్రెండ్ పార్టీకి వెళ్ళానన్నా, బలవంతం చేసేసారన్న ఫ్రెండ్స్ అందరు కూర్చొని, తాగక తప్పలేదన్నా తాగేశానన్నా అన్నాడు. ఏం చేశారట? బలవంతం చేస్తే తాగేస్తావా? బలవంతం చేసి 2 కాళ్ళు కట్టేసి బావిలో పడేస్తారు, పడతావా? అప్పుడు పడ్డట్టు ఇటు. బలవంతం చేసి రైలు పట్టాల మీద పడుకోబెడతారు అనుకుంటావు మరి, అప్పుడు బలవంతం చెల్లదట, తాగే దగ్గర మాత్రం బలవంతం చెల్లిద్దట. ఏమంటారండి దీన్ని? వంక. తాగటానికి ఒక వంక దొరికింది అంతే. ఎవడండి బలవంతం చేస్తే బలవంతం చేసేస్తారండి? బలవంతం చేస్తే పడిపోతావా? బలవంతం చేసి చచ్చిపోరా, పురుగుల మందు పెడతారు, బలవంతంగా తాగే నోట్లో కొడతారు, తాగుతావా? అక్కడ నువ్వు తిరస్కరిస్తావు కదా, ఇక్కడ ఎందుకు తిరస్కరించలేకపోతున్నావు నువ్వు? ఈ విధంగానండి ప్రారంభంలో ప్రతి ప్రవక్త భక్తిపరుడు అబ్రహాంతో సహా ఒకానొక మూమెంట్లో అబ్రహాం కూడా దేవుడి మాట కాదనేసాడు. అబ్రహాం కూడా ఒకప్పుడు ఏ అబ్రహాం అయితే నువ్వు లేచి బయలుదేరని లేక మహర్షక అన్నాడో అబ్రహాంతో దేవుడు, అప్పుడు బయలుదేరిన అదే అబ్రహాము కరువు రాగానే దేవుడు వెళ్ళు అని చెప్పకుండా ఐగుప్తుకి వెళ్ళిపోయి పాపం చేసేసాడు. ప్రవక్తల గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఏంటంటే ఇలా పైకి లేచిద్ది, ఏ ప్రవక్త గ్రాఫ్ అయినా మళ్ళా అధపాతాలనికి తొక్కేస్తుంది. అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, యాకోబ్ అయినా, ప్రవక్తలైనా, యెషయా అయినా, ఇర్మియా అయినా, దావీదైనా, సొలొమోన్ అయినా, హగ్గై అయినా, జకర్యా అయినా, మలాకి అయినా, ఒబద్యా అయినా, యోనా అయినా, నహూమ్ అయినా, ఎవడైనా సరే బైబిల్లో ఒక దశలో భక్తిగా ఉన్నారు, తర్వాత భక్తి తప్పేశారు. యేసుప్రభు అలా కాదండి. యేసుప్రభు గ్రాఫ్ ఎలా ఉండిద్దంటే 3వ అధ్యాయాన్ని చదవండి. గ్రాఫ్ పెరిగి 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 ఆకాశం కూడా పట్టలేనంత గ్రాఫ్కి వెళ్ళిపోయింది యేసుప్రభు భక్తి. ఏ తోటలో అయితే శోధనలో పడిపోయారో ఆదామవ్వలు, ఇప్పుడు అదే తోటలో వచ్చాడు యేసుప్రభు. కాకపోతే తోట పేరు మారిందంటే ఇది గెస్సమనే తోట, అది ఏదేను తోట, అంతే తేడా. ఏదేను తోటలో సాతాను శోధనకి పడిపోయారు వాళ్ళిద్దరు, ఒకళ్ళకొకరు తోడుగా కూడా ఉన్నారు అప్పుడు వాళ్ళు. కానీ ఇక్కడ ఒంటరోడిగా మిగిలిపోయాడు గెస్సమనే తోటలో. సాతాను వచ్చి శోధించింది, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు అన్న అదే యేసు మరలా నీ చిత్తమే సిద్ధించునుగాక. చూడండి, ఒక్కడిగా ఉండి పోరాటం చేశాడండి. పాపం ఎవరు తోడుకోలేరండి ఆయన పక్కన. అపోస్తలుడైన పౌలుకైనా తోడున్నాడు శీల బాధల్లో కష్టాల్లో, కానీ యేసుకి ఎవ్వరు తోడులేడు, ఏకాకైపోయాడు, ఒంటరోడైపోయాడు. చివరికి సిలువ యాగమప్పుడు శిష్యులు కూడా ఏమైపోయారు ఆయన విడిచిపెట్టి? ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన పేతురు కూడా ఏమన్నాడంటే, ఆయన ఎవరో ఐ డోంట్ నో అబౌట్ హిమ్, అతని గురించి నాకేమీ. ఎలా ఉండిద్దండి? మిమ్మల్ని బాగా నమ్మినోడు, మిమ్మల్ని బాగా ప్రేమించిన నీ భార్య, నీ భర్తే రౌడీ వస్తే ఆమె ఎవరో నాకు తెలియదు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అందరు హ్యాండ్ ఇచ్చేసారండి. ఎప్పుడు రొమ్ము నారుకునే యోహాను రొమ్ముకి ఆవలంత దూరంలో పరిగెత్తి వెళ్ళిపోయాడండి. నమ్ముకున్నోడు మోసం చేసేసాడండి. అన్ని దారుణాలు చేసినా కానండి ఎక్కడా పడిపోకుండా చివరి వరకు, చివరి రక్తపు బొట్టు వరకు యేసు ఏం చేశాడు? పోరాడాడు. దాని తలను చిత్తకొట్టడానికి. మంచి ఒక 2 సందర్భాలు చూసి ముగించుకుందామండి. ఒక 2 సందర్భాలు చూద్దాం. యోహాను సువార్త ఏంటి? బాగా తెలిసిన సందర్భాలే, కానీ ఆయన చాతురత ఎంత గొప్పదో ఒక ఉదాహరణ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయులు, ఒకప్పుడు దేవుని పిల్లలు వీళ్ళు, తిగ్లత్-పిలెసర్ కాలంలో చాలా అద్భుతంగా బతికారు వీళ్ళు. సాతాను ఎంట్రై వ్యభిచార మూకలుగా చేసేసింది వీళ్ళని. ఎప్పుడైతే చేసేసిందో 4వ అధ్యాయం చదువు, 4వ అధ్యాయము 15. ఆ స్త్రీ సమరయ అండి. అసలు ఈ పట్టణంలో యూదుడు ఏం చేస్తాడంటే, యూదుడు అడుగు కూడా పెట్టాడు. ఎలా ఉంటుంది అంటేనండి యూదుడి పరిస్థితి, ఈ యూదయ నుంచి గలిలియా వెళ్ళాలంటే ఉదాహరణకు 1 గంట పట్టిద్ది అనుకోండి సమరయ నుంచి వెళ్తే. అయినా కానీ వాడు షార్ట్ కట్ సమరయ, దాన్ని ఉపయోగించుకోరు వీళ్ళు. 3 గంటలు పడితే పట్టిందని సమరయకి అవతల నుంచి పోతారంటే ఎంత అంటరాని దానిగా చూసేవాళ్ళు చూడండి సమరయని. మొట్టమొదటిసారి అలాంటి సమరయలో ఒక పరిశుద్ధుడు తన పాదాలు మోపాడు అక్కడ. ఏం చేశారు చూడండి. అప్పుడు అయ్యా నేను దప్పికొనకుండానట్లు యాకోబు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. యాకోబు గురించి మాట్లాడుతూ 16వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసు అమ్మా నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పిన. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు. ఆమెతో అన్నాడు, అమ్మా నీ భర్త ఉంటాడు కదా, నీ భర్త
నీళ్ళు ఇస్తా, నీకు నీళ్ళు ఇస్తా, నేను నీళ్ళు ఇస్తా, నీ భర్తని ఒకసారి నా దగ్గరికి పిలుచుకురా అన్నాడు. అప్పుడు ఆమె ఏమనింది, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా. నిజమే చెప్పింది, పెనిమిటి లేడులే కానీ పెనిమిట్లు ఉన్నారు అంతే తేడా. భర్త లేడు కానీ భర్తలు అయితే చాలామంది ఉన్నారు. ఈమెకి ఆదివారం నుంచి శనివారం దాకా ఫుల్ బిజీ. ఏమో ఆదివారం ఒక భర్త, సోమవారం ఒక భర్త, మంగళవారం ఒక భర్త, అంత పతివ్రతరాలు అనమాట. ఏమో ఎంతమంది భర్తలు అంటే ఏమో చదవండి 5 చదవండి. అదే ఆ వచన భాగాన్ని కంటిన్యూ చేయండి. యేసు నీ వెళ్ళి ఇదంతా సరే కానీ 18 నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకడు ఉన్నాడు, అతను కాకుండా ఇంకొక 5 అంటే ఎంతమంది? 6. ఏమనేమంటారు మరి? 6 పెనిమిట్లు అండి ఏమకి. సోమవారం నుంచి శనివారం దాకా, ఆదివారం రెస్ట్, ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చిద్దేమో అంతే కదా. ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తారు వీళ్ళు గిరిజన కొండ మీద పైన, పనికి మాలిన పనులన్నీ చేసి ఆదివారం ఏం ఎరగనట్టు వస్తారు. మనలో కూడా చాలామంది, మనలో కూడా చూడండి, ఇక్కడేమో నాకు తెలియదులే కానీ చాలా ప్రాంతాల్లోనండి అసలు పొట్ట విప్పి చూస్తే గబ్బు అండి ఒక్కొక్కటి జీవితం, చాలా చండాలం. మనలోనే చాలా ప్రాంతాలకు వెళ్ళారండి, ఒక్కొక్క ఆయనకి 2 భార్యలు, మళ్ళీ కన్వీనర్లు అంటో వీళ్ళు. మనలో మళ్ళీ చాలామంది పేర్లు చెప్పడానికి సిగ్గుచేటు నాకు. వాళ్ళ జీవితాలు తెరిస్తే చాలా రోత, చాలా నీచంగా అనిపించింది. ఈరోజు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. అసలు సోమవారం నుంచి వీడు చేసే ప్రతి దరిద్రమైన పడినంతా కూడా ఏమి ఎరగనట్టుగా ఒక తెల్ల చొక్కాతో కప్పేస్తాడండి. ఆ పాపాన్ని తెల్ల చొక్కాతో కప్పేసి మొత్తం బటన్స్ పెట్టేసి ఏది కనపడకుండా కాపాన్ని లోపల దాచిపెట్టేసుకొని ఏమి ఎరగని శ్వేతవర్ణపు వస్త్రాలు ధరించుకొని వస్తారు. ఏమో కూడా అలాంటి టైపే. మళ్ళీ ఏమే చెప్తుంది, మా పితరులు కొండమైన ఆరాధిస్తారు దేవుణ్ణి. అంత ఆరాధించేవాళ్ళు ఈ పాపం ఎందుకు చేశారు తల్లి అంటే అటు ఆరాధిస్తూనే ఉంటారు. ఈ ఆరాధన అన్నమాట వాళ్ళకి. మనలాంటి పరిస్థితులే, పాపాలే, దేవుడే, 2 ఒకేసారి చేస్తామండి మనం ఎలా అంటామంటే ఒక చేత్తో తెలుపు, ఒక చేత్తో నలుపు. పరిస్థితి ఏంటి? ఆమె అలాంటి ఆమె. 6 పెనిమిట్లు ఉన్నారట. అప్పుడప్పుడు తెలుగులో మీరు ఒకటి చూస్తుంటారు కదా, పాంచాలి పంచభర్త్రిక అంటాడు కదా ఏదో నాటకంలో. పాంచాలి అంటే ఏంటంటే పంచ అంటే 5, ఆలి అంటే భార్య, పాంచాలి అంటే 5 భర్తలు కలిగిన దానా అని అర్థం. పాంచాలి 5కి భార్య, పంచభర్త్రిక అంటే 5 భర్తలు కలదానా అని. ఇప్పుడు ఈమె ఇంకొక ఆకు ఎక్కువ చరిత్రలో, ఏమో పంచాలితో కాదేమో శస్తాలి ఏమో ఇంకొకటి ఎక్కువ. ఆమె అలాంటి పరిస్థితి. ఏమన్నాడు చూడండి ఆమెని. అప్పుడు స్త్రీ, అయ్యా అసలు ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేశానయ్యా నేను. నా పక్కన పడుకున్న ప్రతివాడు కూడా నేను ఏకపత్ని వ్రతురాలనే అనుకుంటాడు. అంటే అంత క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తారనమాట వీళ్ళు. ఈమెకు 6 ఉన్నారని 6లో ఏ ఒక్కడికి తెలియదు. అంత సీక్రెట్ని ఏందయ్యా ఇంత రివీల్ చేసేసావు, నువ్వు ప్రవక్తవని నేను గమనించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించారు. అదే చెప్పాను ఇందాక మీకు, ఆరాధించే స్థలంలో యెరూషలేమని మీరు అంటారు. 21 అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఏమన్నాడండి? అమ్మా. ఏమన్నా నిజంగా 6 భర్తలున్న ఒక వేశ్యని పట్టుకొని అమ్మా అని పిలవగలిగేవాడు ఎవడున్నాడు చెప్పండి? సొంత తల్లినే ఈరోజు అమ్మ అని పిలవకుండా ముసల్దానా అని పిలిచేవాళ్ళు ఉన్నారండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆమె కాళ్ళు 2 పనిచేయవు పాపం, ముసలిదే. ఆమె పక్కన పనుకుంది పంచలో. ముసల్దానికి అన్నం పెట్టావా అంటున్నాడు భార్యతో. నేను ఇంకా ఎవరో అనుకున్నాను, ఎవరో కాదంటే వీళ్ళ తల్లేనట. ఏమంటాడు తల్లిని పట్టుకొని? ముసల్దాన్ అంటున్నాడు, ముసలోడు అంటున్నారు. సొంత బంధాలనే ఆ బంధం పేరు పెట్టి పిలవలేని మనమెక్కడ వేశ్య కానీ వేశ్యని. అసలు సమరయ స్త్రీ దగ్గరికి వస్తే ఎవరైనా తేడాగా చూసేవాడే తప్ప అమ్మ అని పిలిచేవాడు ఎవరి చరిత్రలోనే లేడండి అసలు. వేశ్య కనపడితే యూదాలాగా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటారు బైబిల్లో. వేశ్య కనపడితే మొయాబు దగ్గర 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో జరిగినట్టు వెళ్ళిపోతారు చాలామంది. కానీ వేశ్య కనపడితే అమ్మ అని పిలిచాడండి. మొట్టమొదటిసారిగా ఆమె చెవికి ఆ శబ్దం వినంగానే గుండె తరుక్కుపోయిందండి. అబ్బా, ఏమే అన్న మాట విన్నాను, పోవే అన్న మాట విన్నాను, రావే అన్న మాట విన్నాను, ఈయనేంట్రా అమ్మ అన్నాడు. మైండ్ బ్లాక్ అయిపోయి మారిపోయి, ఆ తర్వాత ఆమె ఎలా మారిపోయిందో చూడండి ఒకసారి మీరు. అదే అధ్యాయము 39వ వచనం చూడండి. 39
నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరులు అనేకులు మారిపోయారట ఆమె మాటకి. వాడు వ్యభిచారంలో పడేయటం, ఈయన వ్యభిచారం నుంచి బయటికి తీసుకురావటం. వాడు డబ్బు పిచ్చిలో పడేయటం, ఈయన డబ్బు పిచ్చి నుంచి బయటికి తీసుకురావటం. చివరికి వేశ్య దగ్గర యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఇలాంటి సంఘటనే. జుట్టు పట్టుకొని పటపట 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 మెట్ల మీద నుంచి ఈడ్చుకొని వచ్చి రాళ్ళు తీసుకొని కూడా జంపమని మోజెస్లా చెప్తుంది. నువ్వేం చెప్తావు యేసు అన్నారు. మీలో పాపం చేయని వాడెవడో. ఆడదాన్ని చూస్తే ఆయన నోరు పలికే ఒకే ఒక మాట అమ్మా, అంతే. అనేథా, అమ్మా, ఆ ఒక్క శబ్దంతో మార్చిపడేశాడండి. దొంగల్ని మార్చిపడేశాడండి. ఇవన్నీ నచ్చని సాతాను, ఈయన సంఖ్య పెరిగిపోతుంది, సాతాను సంఖ్య తగ్గిపోతుంది. వీడేమో వేశ్యలుగా మార్చడం, ఏసేమో వేశ్యల నుంచి బయటికి లాగటం. వీడేమో డబ్బు పిచ్చోళ్ళగా రావటం, ఆయన బయటికి తీసుకురావడం. వీడు దొంగల్ని చేయటం, ఆయన దొరల్ని చేయటం. ఒక పెద్ద యుద్ధాన్ని చేశాడు ఆయన క్రొత్త నిబంధన మొత్తంలో. సాతాను తట్టుకోలేక ఉడికిపోయిందండి. ఈయన్ని గనక ఇంకొక 10 రోజులు నేను ఆగానా, భూలోకం మొత్తం నా చేయి దాటి వెళ్ళిపోద్ది. చేతులు గాలేక ఆకులు పట్టుకోవటం ఎందుకని ఇప్పుడే చంపేద్దాం అనుకుని ఆ 12 మందిలో ఒకడైన సెకరియత్ అయినటువంటి యోధాలోకి దూరింది. ఏం చేసిందో క్లైమాక్స్కి వచ్చేద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయానికి వచ్చాను. వాస్తవానికి చాలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నాను ప్రియులారా. ముగింపుకు వచ్చేద్దాం. ఆది కాండం యొక్క ముగింపుకు వచ్చేద్దాం. 22వ అధ్యాయము 3వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ప్రవచన నెరవేర్పు. ఏ ప్రవచన నెరవేర్పు? నిన్న మీరు విన్నారు కదా ప్రారంభంలో. ఆయన దాన్ని తల మీద కొట్టును, అది ఆయనను పాదముల మీద కాటు వేయును. ప్రవచన నెరవేర్పు. ఏమంటే ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు శిలువలో ఏమైపోయాడు? మన కోసం చనిపోయాడు. ఆయన చనిపోయాడంటే ఆయన అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా అప్పచెప్పాడంటే ఈడిలోనికి జొరబడింది ఎవరు? అదే 3వ వచనంలో ఉంది, చదవండి ఇప్పుడు. 22వ అధ్యాయం 3 లూకాసు వార్త. అంతటా 12 మంది శిష్యులలో సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన వాడిలో సాతాను ప్రవేశించెను. అనగా సాతాను ఎవరిలోకి వచ్చింది? యూదాలోకి. యూదా ఏం చేశాడు? యేసును అమ్మేసి సిలువేపిచ్చేశాడు. అంటే యేసు ప్రభు చనిపోవటానికి కారకులు ఎవరు? ఫిజికల్గా మనం ఆలోచిస్తే చచ్చిపోయాడంటే యూదాగాడు అప్పచెప్పాడు. యూదాగాడు అప్పచెప్పాడంటే ఈలోకి సాతాను వచ్చింది. అంటే యేసును సిలువలో ఇండైరెక్ట్గా చంపింది ఎవరు? ఇదే అప్పగించి చంపేపించింది సాతానే. అదే అన్నాడు, అది ఆయన మడిమె మీద కాటేస్తాడు. ఆ యుద్ధంలో ఆయన చంపేస్తాడు. చచ్చిపోయాడు ఆయన. కానీ ఇంకో ప్రవచనం ఉంది, ఆయన దాన్ని ఏం చేస్తాడట? చచ్చిపోయే ముందు తల మీద కొట్టేస్తాడట. అదే జరిగింది మనకి. ఎప్పుడైతే సిలువెక్కి చనిపోయాడో రక్త ప్రోక్షణలోనట ఆయన ఏ ముళ్ళుని విరిచేశాడట? మరణపు ముళ్ళుని పెళ్ళ 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 విరిచి పక్కన పడేశాడండి ఆ సిలువ యాగంలో ఆయన. అంటే దాని బలం మరణం. మీకు నిన్ననే చూపించాను హెబ్రీ 2:14. దానికి ఏ బలం ఉంది? మరణ బలం ఉంది. ఆ మరణాన్ని ఆయన ఏం చేశాడు? విరిచేశాడు. అంటే ఈయన దాన్ని తల మీద కొట్టి దాన్ని చంపేశాడు. అది ఈయన్ని శిలువ మీదకి ఎక్కించి ఈయన చంపింది. అంతటితో ఇద్దరు చచ్చిపోయారు. కానీ చిత్రం ఏంటంటే అది కామానే తప్ప పులు స్టాప్ కాదు. 3వ దినమున రోమా నిశ్శబ్ద సమాధి గోడల శబ్దాన్ని బద్దలు చేసుకుంటూ ఆది శబ్దుడై పైకి లేచాడు లోకరక్షకుడైన క్రీస్తు. ఆ తర్వాత ఆయన పొందుకున్న బలం ఏంటో తెలుసా? దానికి మరణ బలం ఉంది. ఈయనకి ఏ బలం ఉందో ఫిలిప్పీ పత్రికలో చూడండి. సిలువలో ఈయనకి ఏ బలం వచ్చిందో, సిలువలో ఈయన ఏ బలాన్ని సంపాదించాడో ఫిలిప్పీలకి అపోస్తులుడైన పౌలు పత్రికను రాస్తూ ఒక మంచి మాట చెప్తాడండి. మీరు ఎక్కడ చదివితే బాగుంటుందంటే ఫిలిప్పీ 3:10 చదవండి. దానికి ఏ బలం ఉందని చదివారు మీరు? మరణ బలం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైంది మరణం. మరణాన్ని మించినది ఒకటే. ఏంటది? కర్ర గొప్పదా, గొడ్డలి గొప్పదా? అంతే కదా. ఇక్కడ కూడా జరిగింది అదే. మరణం గొప్పదా, పునరుద్ధానం గొప్పదా?
మరణం అంటే సమాధి, పునరుద్ధానం అంటే సమాధిని పగలగొట్టేయటం. అది సమాధి బలాన్ని కోరుకుంది. యేసు ఏ బలం ధరించుకున్నాడు? 3:10 ఇప్పుడు చదవండి. ఏ విధము చేతనైనను సరే మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలోను సమాన అనుభవము గలవాడను అంటుంటాడు. ఆయన పునరుద్ధాన బలమును ఆయనకి ఏ బలం ఉందట? ఆడికే బలం ఉందట. మరణ బలం గొప్పదా, పునరుద్ధాన బలం గొప్పదా? ఆ పునరుద్ధాన బలం కావాలంటే ఈయన ముందు పునరుద్ధానుడు అవ్వాలి. పునరుద్ధానుడు అవ్వాలంటే చావాలి. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే పునర్ అంటే అర్థం ఏంటి? పునర్ అనగా మరలా అని అర్థం. ఉత్థానము అంటే లెగవటం, పునరుత్థానం అంటే మరలా లెగవటం, తిరిగి లెగవటం అని అర్థం. పునర్ అంటే తిరిగి, పునర్నిర్మాణం అంటారంటే అర్థం ఏంటి? తిరిగి ప్రారంభించడం. పునరుద్ధానం అంటే తిరిగి లెగవటం అన్నమాట. అంటే తిరిగి లెగవాలంటే ముందు ఈయన ఏమైపోవాలి? పడిపోవాలి. మరి మరణం లోపల పడిపోవాలి. ఆ పునరుద్ధానం కోసమే ఆయన మరణం అయ్యాడు. చేతగాక కాదు, చెయ్యలేక కాదు. అర్థమవుతుందా? ఎక్కడ పాపం ప్రారంభమైందో మొదట్లోనే చెప్పాను ఈరోజు క్లాసులోనే. అక్కడే ఏముంది? ఎక్కడ రోగమో, ఎక్కడ విపత్తో అక్కడే విరుగుడు. ఏ రక్తం అయితే పాపం చేయడానికి ఉపయోగింపబడిందో అదే రక్తాన్ని పాపాన్ని కడగటానికి ఉపయోగించాల్సి వచ్చింది. ఆయన అనలేక కాదు ఒక మాటలో క్షమించేస్తున్నా పో అని. నువ్వు చేసిన పాపం క్షమించేస్తున్నా పో అంటే క్షమింపబడే పాపం కాదు మనం చేసిన పాపం. ఇందాక చెప్పాను మీకు, నీ భుజం వాడి భుజానికి జరిగితే సారీ బ్రదర్ అంటే ఓకే బ్రదర్ అంటావు నువ్వు, అది ఓకే. కానీ నీ పిల్లగాన్నో పిల్లోడి మీద ఒక కారు ఎక్కించిన తర్వాత కూడా నువ్వు సరే బ్రదర్ అని ఎలా అనలేవు? అనగలుగుతావా? మనం చేసిన పాపం కూడా దేవుడు అలా అనలేని పాపం, ఓర్చుకోలేని పాపం. అందుకనే చివరికి బలవ్వాల్సి వచ్చింది క్రీస్తు. కాబట్టి ప్రియులారా ఆలోచించుకోండి. మరణ బలం దానికి ఉంటే పునరుద్ధాన బలం ఈయనకొచ్చింది. మనందరం కూడా కళ్ళు మూసుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ సంతోష్ అన్న గారి క్లాస్ కూడా ఉందట. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి నాయన, దాని తల మీద ఈయన కొట్టేస్తాడు, ఈయన పాదముల మీద అది కాటేస్తుంది అన్న ప్రవచనం సిలువ యాగంలో నెరవేర్చారు నాయన. జ్ఞాపకం పెట్టుకొని మీ బిడ్డలందరికీ జ్ఞానాన్ని అందింపజేసి ఒక సొలొమోను లాంటి వాడే 1,50,00,000 రూపాయలకు అధిపతే పాపం చేసేసి పాపం అనే దాన్ని పట్టుకున్నాను ఆయన. తాను రాసిన గ్రంథానికి తనే వ్యతిరేకైపోయాడు. తాను రాసిన మాటలను తనే దాటేశాడు. తను రాసిన మాటలను తనే అతిక్రమించేశాడు. కేవలం సరదా, అంతే. సరదా జీవితం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ప్రతి ప్రవక్త పడిపోయాడు, కానీ యేసు ఒక్కడే రోజు రోజుకి సౌధానం ఎక్కుతూ పైకి వెళ్ళాడు. ప్రతి ప్రవక్త గ్రాఫ్ మొదట్లో బాగుంది, చివరిలో చండాలమైంది. కానీ యేసు గ్రాఫ్ మొదటి నుంచి చివరి దాకా పెరగటమే తప్ప తగ్గటం జరగలేదు నాయన. ఒంటరిగా పోరాటం ప్రారంభించాడు, దాని సంఖ్యనంతని నాశనం చేశాడు, దాన్ని సర్వనాశనం చేశాడు. చివరికి శిలువలో దాన్ని వెన్నెముకను విరిచి పక్కన పడేసి దాని తలను చిత్త కొట్టేసి మానవ సమాజానికి దొంగిలింపబడిన తాళపు చేతుల్ని తిరిగిచ్చాడు. మరికొన్ని అమూల్యమైన విషయాలు ఈ రాత్రి మేము మాట్లాడకపోతుండగా తోడుగా ఉండి నడిపించమని చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారి పుణ్యనామంలో అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.